హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ప్రభుత్వాలు మారినప్పుడు విధానాలు మారడం సహజం. కాకపోతే ఆ విధానాలు ప్రజలకు ప్రయోజనమా నష్టమా అన్నటువంటిది ఎప్పటికప్పుడు చర్చ జరుగుతుంటుంది. అధికార పక్షం తరపున చర్చ ఆల్రెడీ నేను చూసాం. ఇవాళ అసలు దీని మీద విశ్లేషకులు ఏమంటున్నారు చర్చించే ప్రయత్నం చేద్దాం. కృష్ణాంజనేయులు గారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఈవేళ ఆరోగ్యశ్రీ అన్నటువంటిది ఇప్పటిదాకా కూడా కార్డు పుచ్చుకుని హాస్పిటల్కి వెళ్తే సెట్ అవుతుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీలతో చర్చలు జరుపుతున్నారు. అది ప్రయోజనం అవుతుందా నష్టం అవుతుందా? ఇప్పుడు ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయంలో వివాదం నడుస్తుంది. ఈ వివాదం ఏంటి? ఒకటి మొన్న ప్రారంభమైన వివాదం ఏంటంటే పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిగా ఆయన ఆయుష్మాన్ భారత్లో కార్డులు తీసుకోండి అందరూ అనేటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చారని. ఆ తర్వాత షర్మిల మాట్లాడారు దాని మీద. ఏంటి అసలు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్యశ్రీ ఎత్తి అయిపోతున్నారా, ఆయుష్మాన్ భారత్ వల్ల ప్రయోజనం లేదని. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో మంత్రిగా పనిచేసిన విడతల రజని కూడా మాట్లాడారు. ఇప్పుడు మీరు ఆరోగ్యశ్రీకి ఆయుష్మాన్ భారత్కి చాలా డిఫరెన్స్ ఉంది. అసలు 60,000 కార్డులే దీంట్లో ఉన్నటువంటిది. ఇది పూర్తి స్థాయిలో పేదలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి, దీనివల్ల ఉపయోగం ఉంటుంది అనేది. అంటే ఈ బాధ్యత నుంచి తప్పుకోవాలని చూస్తుంది ఈ ప్రభుత్వం అనేటువంటిది ఒక విమర్శ చేశారు. మీరు గమనిస్తే గత ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ విషయంలో అసలు ఆరోగ్యశ్రీ అంటే మొట్టమొదటి గుర్తొచ్చేది ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి. ఆయన ప్రధానంగా సంక్షేమాలకు సంబంధించినటువంటి విషయంలో ఎన్టీ రామారావు తర్వాత సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి ఒక ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి ఉన్నారు. రాజశేఖర రెడ్డికి ప్రధానంగా పేరు తెచ్చినటువంటిది 2 పథకాలు. ఒకటి ఆరోగ్యశ్రీ, 2 ఫీజు రియంబర్స్మెంట్. ఈ 2 ఆరోగ్యశ్రీకి ఆద్యుడు ఆయన ఒక డాక్టర్ కాబట్టి దీన్ని పేదలకి కార్పొరేట్ వైద్యం ఎలా అందించాలి అనేటువంటి కాన్సెప్ట్లో తీసుకొచ్చినటువంటి అంశం అది. దాన్ని అన్ని ప్రభుత్వాలు కంటిన్యూ చేసాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ తర్వాత రోసే వచ్చినా, లేకపోతే ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినా సరే, తర్వాత చంద్రబాబు నాయుడు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కంటిన్యూ చేశారుగా. కాకపోతే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ అని పెట్టడం జరిగింది. మొన్న ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నదండి. మీరు తెలంగాణ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఒక హామీ ఇచ్చింది. ఏం హామీ తెలుసు? అది ఆరోగ్యశ్రీ పరిధిని 5 లక్షల నుంచి దాన్ని 10 లక్షలకు పెంచుతాము వైద్య సేవలకు సంబంధించినటువంటి విషయం. అది ఎన్నికల హామీ. ఎన్నికల తర్వాత ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. గెలవటానికి ఉన్న కారణాల్లో ఇది కూడా ఒకటి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 5 లక్షల నుంచి మేము 25 లక్షలు చేస్తామని ఎన్నికలకు ముందే చేశారండి. ఇదేం ఎన్నికల కోసం ఎన్నికల హామీ కింద ఏం పెట్టలే. మంచిది. ఎందుకోసం అంటే ఒక 130 రోగాలు ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి వస్తే వైద్య సేవలు కూడా పొందొచ్చు. ఇది ఒక అంశం. పేదలకి కార్పొరేట్ వైద్యం అందటం అనేటువంటిది ఒకటి. రెండో అంశం ఏంటంటే దీన్ని మూలాల్లోకి మనం ఒక్కసారి వెళ్ళి ఆలోచిస్తే ఒక అద్భుతమైన పథకం, ఇది ఉండాలి తీసేయవద్దు ఇలాంటి అంశాలు ఒకటైతే, రెండవ కోణం ఏంటంటే నా అభిప్రాయము పేదలకి కార్పొరేట్లో వైద్యం అందించాలి, దానికి డబ్బుల కోసం మనం ఖర్చు చేస్తున్నాం. దీనివల్ల లాభపడేటువంటి వాళ్ళు ఎవరు? అత్యధికంగా పేదలకు కార్పొరేట్ వైద్యం అందుతుందో ఒక్క ఆస్పెక్ట్లో మంచిదే. కానీ అత్యధికంగా లాభపడేటువంటి వాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రులు. మీకు 2 అద్భుతమైనటువంటి పథకాలుగా రాజశేఖర రెడ్డి సమయంలో కనపడ్డటువంటి 2 పథకాలు కార్పొరేట్లను కాపాడటానికి ఆ రోజున ఆలోచనతో పెట్టినటువంటిదే. పేదలకు కూడా ఉపయోగపడ్డాయి కాదనటంలా. కానీ ఒక మొగ్గు మెజారిటీ కార్పొరేట్ల కోసమే. కార్పొరేట్ ఆసుపత్రులు, ఈగలు దొరుకునే ఆసుపత్రులు కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చిన తర్వాత వాడికి మినిమం గ్యారంటీ. కొన్ని కేసులు వస్తే ముందు ఆసుపత్రి నడిచింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ రాగానే అసలు అడ్మిషన్సే లేనటువంటి ఇంజనీరింగ్ కాలేజీలన్నీ అడ్మిషన్స్ వచ్చేసి గవర్నమెంట్ డబ్బులు ఇచ్చేస్తుంది. కాకపోతే ఓ నెల అటో ఇటో ఇచ్చేస్తుంది. అంటే ఎక్కువ కార్పొరేట్లు. నేను ఎందుకు ఈ పాయింట్ చెప్పానంటే ఇది తప్పు అని నేను అంటున్నా. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి స్థాయిలో డెవలప్ కానటువంటి పరిస్థితుల్లో పేదలకు మరి వైద్యం అందాలిగా, మరి పేదలందరూ కూడా బాగా చదువుకోవాలిగా, పిల్లలు చదువుకోవాలిగా. అందుకు ఇనిషియేట్ చేశారు. కానీ దానికి సైమల్టేనియస్గా మన గవర్నమెంట్ ఆసుపత్రులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ వెళితే ఇప్పుడు వరకు ఆరోగ్యశ్రీకి ఎన్ని 100 కోట్లు అయితే ఖర్చు పెట్టి 1000 కోట్లు కూడా అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 2004 నుంచి మొదలు పెడితే 24-20 సంవత్సరాలు కదా, 100 కోట్లే దాటిపోయి ఉంటుంది కార్పొరేట్ ఆసుపత్రులు కట్టినటువంటి డబ్బులు. వీటిల్లో కనీసం 50% గుంటూరు జీజీహెచ్, ఇప్పుడు అక్కడ ఎయిమ్స్ వచ్చింది, విజయవాడ ఆసుపత్రి, అలాగా అన్ని చోట్ల ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రులు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి కార్పొరేట్ తరహా వైద్యం మనం ఎందుకు అందించకూడదు? ఈ ఆలోచనలు ప్రభుత్వాలు చేయాలి ఒకటి. అందుకని ఆరోగ్యశ్రీ ఎత్తేయాలని నేను అంటలే.
ఆరోగ్యశ్రీని కొనసాగిస్తూ వీటిని డెవలప్ చేస్తూ బాగా మనకు ఆరోగ్యశ్రీ లేకపోయినా సరే మన ఆసుపత్రుల్లో కార్పొరేట్ వైద్యం అందేటువంటి స్థితికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా వాటిని నిలుపుదల చేయొచ్చు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కూడా మనకున్న యూనివర్సిటీలు కావాల్సినటువంటి మన గవర్నమెంట్ కాలేజీలను డెవలప్ చేయొచ్చు. అన్నిట్లో మంచి విద్య అందించారనుకోండి, ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు సపోజ్ అవసరంలా. అంటే ప్రభుత్వాల యొక్క ఆలోచన ఉద్దేశము ప్రజలకి మెరుగైనటువంటి సేవలు ఒక్కటే కాదండి, వాళ్ళ రాజకీయం. వాళ్ళ ఎవరైతే రాజకీయ పార్టీలని రాజకీయ నాయకుల్ని పోషించేటువంటి వాళ్ళు ఉన్నారో అలాంటి కార్పొరేట్ శక్తులకి ఈ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దోచిపెట్టడం లాంటిదే ఇది ఒక రకమైనటువంటి నేనేమంటాను కుట్రకోణం అని నేను అన్నాం. పేదలకు కూడా ఎంతో కొంత మేలు జరుగుతున్నటువంటి మాస్ ఈ ఆలోచన జరగాలి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. రెండవ అంశం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని గన మేము నిలుపుదల చేస్తాము, అదేవిధంగా దీనికి ఏదో ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడతాం, ఇన్సూరెన్స్ చేస్తాం, ఇన్సూరెన్స్ కార్డు ఉందనుకోండి వెళ్ళి వైద్యం చేయించుకోవచ్చు కదా, మీకేం ఇబ్బంది ఉంది, ఏ ఆసుపత్రికి వెళ్ళినా ఇన్సూరెన్స్ కార్డు పనిచేస్తుంది కదా అని చెప్పారు అనుకోండి, ఈ ప్రభుత్వము ఈ విషయంలో అట్టర్ ఫ్లాప్ అయినట్టే. ఎందుకు అనంటే గతం నుంచి కొనసాగుతున్నటువంటి 2004 నుంచి వైఎస్ఆర్ నుంచి కొనసాగుతున్నటువంటి అందరూ అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి అందరికన్నా బాగా దాన్ని 25 లక్షల రూపాయల వరకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రభుత్వము ఆరోగ్యశ్రీని నడపలేక పేదలకి కార్పొరేట్ వైద్యం అందించలేక లేదు అని అంటే ఈ ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గుర్తొస్తాడని, ఈ ఆరోగ్యశ్రీ అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడని వీళ్ళు భావించితే ఒకవేళ ఆ భావన తప్పు. ఎవరు మంచి సేవలు అందిస్తే మీరు ఈ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారాగా ఒక ఆసుపత్రిలో మంచి వైద్యం చేసుకున్న తర్వాత హార్ట్ ఆపరేషన్ అయిపోయి బయటికి బతికొచ్చిన తర్వాత అయ్యా రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ వల్ల బతికా నేను అంటాడా? చంద్రబాబు నాయుడు నాకు ప్రాణభిక్ష పెట్టాడని అంటాడు. ఎప్పుడు ఓడిపోయినా రాజశేఖర రెడ్డి చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి గుర్తే ఉండడు, మొన్న ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి కూడా గుర్తున్నాడు. కాబట్టి ప్రభుత్వము పేదలకు ఇప్పుడైతే అందుతున్నటువంటి ఆరోగ్యశ్రీని యథాతథంగా కొనసాగించాలి. ఆయుష్మాన్ భారత్ కార్డులు కూడా ఉంటే అదనంగా దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప దానివల్ల దాంట్లో మెర్జ్ చేయటం లేకపోతే దాన్నే ఉంచటము లేకపోతే ఇన్సూరెన్స్ మీద ఆధారపడటం అనేటువంటిది అసలు పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుంది. ఒక బాధ్యత రాహిత్యం కూడాదండి. నేను బాధ్యతల నుంచి తప్పుకుంటున్నాను, ఇది నా వల్ల కాదు అని ప్రభుత్వాలు చెప్పకూడదు. ఎందుకు ఈ మాట అన్నా అంటే భారత రాజ్యాంగం ప్రకారంగా పాలకులు ఖచ్చితంగా ఒకటి వాళ్ళకి ప్రతి మనిషికి కూడు పెట్టాలండి, తర్వాత తిండి బట్ట కంపల్సరీగా ఒకటి గూడు కూడా కల్పించాలండి. అదేవిధంగా అతను బతకటానికి కావలసినటువంటి వైద్యం, అతని ప్రాణాలను రక్షించేటువంటి వైద్యం, వాడు మంచిగా చదువుకొని ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళటానికి కావాల్సినటువంటి విద్య, ఈ 5 ప్రభుత్వాల యొక్క బాధ్యత అండి. మొత్తం ఉచితంగా అందించాలి ఇవన్నీ. ఇప్పుడు ఈ ప్రభుత్వాలన్నీ కూడా ఏం చేస్తున్నాయనంటే ఇవన్నిటినీ ఏదో ప్రభుత్వం మేము మీకు మేలు చేస్తున్నాం, మేము ఇదిగోండి ఈ స్కీమ్ వల్ల మీకు మేలు చేస్తున్నాం, మా ఇంట్లోంచి ఏదో తీసుకొచ్చాం, మా తాతల ఆస్తి పెట్టాము వీళ్ళ పేరులతో ఎవరు జగన్మోహన్ రెడ్డి అయినా రాజశేఖర రెడ్డి అయినా అదే చంద్రబాబు నాయుడు అయినా వీళ్ళందరూ వీళ్ళ పేరులతో వీళ్ళ పాత నాయకుల పేరులతో వీళ్ళతో స్కీములు పెట్టి మిమ్మల్ని మేము ఉద్ధరిస్తున్నామని చెబుతున్నారు. కానీ నీ ప్రభుత్వం యొక్క బాధ్యత అది. ఈ 5 అంశాలు ప్రజలకి ఖచ్చితంగా అర్హులైనటువంటి వాళ్ళకి ఉచితంగా అందించాలి. దాంట్లో విద్యా వైద్యం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి ఖచ్చితంగా అట్లో బాధ్యత రహితంగా వ్యవహరిస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది పెద్ద గొడ్డలి పెట్టవుతుంది రాజకీయంగా. రైట్. మరొకటి మెడికల్ కళాశాలలు కేంద్ర ప్రభుత్వం జిల్లాకు ఒకటి ఇస్తుంటే దాంట్లో 17 దాకా అప్లై చేసిన జగన్మోహన్ రెడ్డి 5 కళాశాలలు ఇంతకుముందే ప్రారంభమైనాయి. అదే సందర్భంలో ఇంకొక 5 ఈ ట్రిప్ ప్రారంభం కావాల్సి ఉంటే పీపీపీ పద్ధతిలోకి దాన్ని డైవర్ట్ చేద్దాం అన్నటువంటిది చంద్రబాబు గారు మొన్న మాట్లాడినటువంటి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మొన్న 17 కాలేజీలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్కి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు మొన్న ఎన్నికల సమయంలో ఓదర కొట్టాడు కదా, తెలుగుదేశం మీద ఎంత ప్రచారం చేశాడు. అసలు తెలుగుదేశం ఇన్నేళ్ల గవర్నర్ 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు. వాళ్ళ టైంలో వచ్చినటువంటి అన్ని ప్రైవేట్ కాలేజీలే కదా, మేము గవర్నమెంట్ కాలేజీ కేంద్ర ప్రభుత్వం నుంచి. వాస్తవంగా అయితే తెలంగాణకు వచ్చే మనకు వచ్చే కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయము టైం కలిసి వచ్చినటువంటి అంశం ఇది. కలిసి వచ్చినటువంటి అంశంలో మంచిదే. అయితే ఇప్పుడు
ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ కన్నా తయారైతే అక్కడ సర్వజన ఆసుపత్రులు తయారవుతాయి కదా. మొత్తం సుమారుగా 1000 పడకలో లేదా 500 పడకలో ఆసుపత్రులు తయారవుతాయి. సపోజు పల్నాడు ఏరియా ఉందనుకోండి, పల్నాడు కార్పొరేటు సంబంధించినటువంటి ఆసుపత్రులు లేక ఇప్పుడు వెల్దుర్తి దగ్గర నుంచి మొదలు పెడితే అండి 120 నుంచి 150 కిలోమీటర్లు గుంటూరుకు రావాలండి వాళ్ళు. మీరు పల్నాడులో అత్యధిక లాభసాటి వ్యాపారం ఏదో తెలుసా అండి? అంబులెన్సులు నడపటం. ప్రైవేట్ అంబులెన్సులు నడుపుకున్నటువంటి వాడు ఒక డ్రైవర్ ఉండి ఒక అంబులెన్స్ పెట్టుకుంటే వాళ్ళకి అసలు కుటుంబానికి ఇబ్బందే లేదన్నమాట. అన్ని కేసులు మీకు యాక్సిడెంట్ జరగని మేజర్ ఇది యాక్సిడెంట్ అయితే మీరు గుంటూరు రావాలి, జీజీహెచ్ కానీ గుంటూరు కార్పొరేట్. ఇంకా లేదు అని అంటే చిన్న చిన్న దెబ్బలు ఇవేననుకుంటే నర్సరాపేట పోవాలి. మీకు పిడుగులలో ఉన్నటువంటి ఆసుపత్రులు కానీ అంతంత మాత్రమే, మాచర్లో అదేం పెద్ద ఇది కానటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పల్నాడులో బ్రాహ్మణపల్లి గురిజాల నియోజకవర్గంలో వచ్చినటువంటి ఆసుపత్రి ఏదైతే వైద్య కళాశాల, అతి పెద్ద వైద్య కళాశాల ఆసుపత్రి అది పల్నాడు ప్రాంతానికి మొత్తానికి ఉపయోగపడేటువంటి అంశమేక. ఇది ఖచ్చితంగా మనం ప్రజల కోణంలో చూసినప్పుడు నేనైతే ఈ ప్రభుత్వము ఈ వైద్య కళాశాలల విషయంలో ఏం ఆలోచిస్తూ ఉండొచ్చు అని, ప్రతి ప్రభుత్వం కూడా రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఫస్ట్ చేసి ప్రజలకు సంబంధించినటువంటి సేవలకు సంబంధించినటువంటి అంశం రెండవ ప్రధానమైన అంశంగా చూస్తున్నారండి. ఏ పార్టీ అయినా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వానికి పేరు వచ్చే అంశాలు వాటిని మనం కొనసాగించకుండా ఎలా ఎగగొడదాం, వాటిని పడకన పడేద్దాం అనేటువంటి ఆలోచనలోనే ఖచ్చితంగా ప్రతి పార్టీ ఆలోచిస్తుంది. అందుకే నేనంటాను ఈ 17 కాలేజీలు ఇప్పుడు ఉండేటువంటి దశలో కొన్ని 14 ఒక దశకు వచ్చాయి, ఫినిషింగ్ దశకో లేకపోతే వచ్చినాయి, లేకపోతే రేపు అడ్మిషన్స్ మొదలయ్యేటువంటి ఇంకా కొన్ని మిగతాయి కూడా వచ్చే ఏడాదో 2 ఏళ్లకో మొత్తం అన్ని లైన్లోకి వస్తాయి. ఒక ఈ 5 ఏళ్లలో బాగా చేశారనుకోండి, ఈ ప్రభుత్వం కూడా అరే మంచి కాలేజీలను కొనసాగించారని అనుకోవచ్చు కదా. చంద్రబాబు నాయుడు చాలా సందర్భాల్లో మీరు మొన్న హైదరాబాద్ పోయినప్పుడు కూడా ఒక విషయం చెప్పాడు, గమనించారా? హైదరాబాద్ ఇంత పెద్ద డెవలప్మెంట్ అయిందంటే నేను ప్రారంభించాను డెవలప్మెంట్ని, సైబరాబాదు ఇవన్నీ నేను చేసిన తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కేసీఆర్ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా వాటిని కొనసాగించారు. అందుకని ఇంత డెవలప్మెంట్ అయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రము వీటిని కొనసాగించకుండా మొత్తము ధ్వంసం చేసేటువంటి ప్రభుత్వం వచ్చింది, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది చేశారు. ఇప్పుడు మరి తన దగ్గరకు వచ్చేసరికల్లా గత ప్రభుత్వం యొక్క నిర్ణయాలని, గత ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ని కొనసాగించాలనేటువంటి ఆ స్ఫూర్తిని చంద్రబాబు నాయుడు తీసుకోవాలి కదా. యాజ్ ఏ సీనియర్ పొలిటీషియన్, స్టేట్స్మెన్గా దాన్ని హుందాగా తీసుకోవటం లేదు, హుందాగా పొలిటికల్గా ఆలోచిస్తున్నారనే అనుమానం అయితే నాకు కలుగుతుంది. ఎందుకు? ఈ 17 కాలేజీలు కన్నా పూర్తయ్యి ఆ కాలేజీల్లో మెడికల్కి సంబంధించిన కాలేజీలు మొదలయ్యి ఆసుపత్రులు మొదలైతే ఇవన్నీ కూడా క్రెడిట్ జగన్మోహన్ రెడ్డికే వస్తుంది అనేటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడుకి ఉండి ఉండొచ్చు. రెండో అంశం ఏమిటి అని అంటే ఈ ప్రభుత్వము ఉన్నటువంటి దాంట్లో గత ప్రభుత్వము అన్ని సంక్షేమ పథకాలు వాటిని బటన్ నొక్కటం దగ్గర ఆగిపోయింది, ఇంక వేరే ఏం చేయలేకపోయింది. గుంతలే బొచ్చల రోడ్లకి, ఎందుకంటే వాళ్ళు వల్లగానే పరిస్థితి, ఖజానాలో డబ్బులు ఉండవు. ఈ ప్రభుత్వము అంతకన్నా ఎక్కువ చేస్తామన్నది కదా సూపర్ 6. ఇప్పుడు ఆ సూపర్ 6 ఏంటి అని ఈ రోజున నంద్యాలకు పోయి జగన్మోహన్ రెడ్డి అక్కడ కూడా అరుస్తున్నాడు. వీటి సంగతి తేల్చాలి ముందు. అది గ్యాస్ ఏంది, వ్యవహారం ఏంది, అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణాలు ఏంది, మహిళలకి పెన్షన్లు ఏంది, ఇవన్నీ కూడా ఒకటికొకటిగా ఇంప్లిమెంట్ చేయాలి. ఇవన్నీ చేయాలి అని అంటే జగన్మోహన్ రెడ్డికి పేరు ఇచ్చే ఆ పాత పథకాలు, పాత వ్యవహారాలు మనకెందుకు? వాటిని వదిలేద్దాం. వాటిని వదిలేసి వీటిని ఇచ్చినటువంటి వాటిని ఇవి చేసామనుకోండి, చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నాడు, మనకిచ్చాడు చంద్రబాబు నాయుడు మంచోడు అని నన్ను అనుకుంటారు కదా, మళ్ళీ నాకు ఓట్లు వేస్తారు కదా వాళ్ళు. కాబట్టి ఆ 17 జగన్మోహన్ రెడ్డి ప్రారంభించింది మనకెందుకు? అది ఏమైనా ఉంటే పీపీపీ పద్ధతిలో ప్రైవేటు, పబ్లిక్, పీపుల్స్ పార్టిసిపేషన్ ఇంకొక పీని కూడా కలిపినట్టున్నాడు ఇప్పుడు చంద్రబాబు. దీనివల్ల 2 రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, ఖజానా నుంచి డబ్బులు పోవు. రెండో అంశము, ఎవరు దీని కాంట్రాక్టులు వచ్చేది? ఎవరు వస్తారు? ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి పార్టీలకు ఆ పార్టీకి సంబంధించినటువంటి లేదా వాళ్ళ అనుయాయులు, వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక ప్రాజెక్ట్ దొరుకుతుంది కదా, మంచి ప్రాజెక్టు. వాళ్ళు పీపీ పద్ధతిలో ఒక మెడికల్ కాలేజీ వస్తుంది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో నడుస్తుంది. ఇవన్నీ కూడా బాగా సక్సెస్ అవుతున్నాయండి. ఇప్పుడు ఏం చెబుతున్నాడు మీరు? చంద్రబాబు నాయుడు మాటలన్నీ కూడా ఇప్పుడు మాట్లాడే ప్రతి మాట చంద్రబాబు నాయుడు మాట కాదండి.
మారిన చంద్రబాబు నాయుడిని ఇప్పుడు మీరు చూస్తున్నారు. ఆ చంద్రబాబు నాయుడు ఎవరు అంటే ఈయన నరేంద్ర మోడీకి మరో రూపం. నరేంద్ర మోడీ స్కీమ్స్, నరేంద్ర మోడీ ఆలోచనల్ని అసలు అత్యంత వేగంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ఒక నాయకుడిగా ఈ రోజున చంద్రబాబు నాయుడు కనపడుతున్నాడు. ఎక్కడ చూసినా సరే 2047 గురించి మాట్లాడుతున్నాడండి. ఏది 2047 ఏంటి? వికసిత భారత్ అని ఎవరు దీన్ని ఆలోచన చేసినాడు? ఇది కేంద్రంలో నరేంద్ర మోడీ యొక్క ఆలోచన. నువ్వు వికసిత భారత్ మంద కాదు, మనకు సంబంధం. 2047 అంటే ఎన్నాళ్ళు ఉందండి? ఇంకా 23 సంవత్సరాలు ఉంది. 23 సంవత్సరాలు మనం బతుకుంటాం, మీరు చెప్పండి. పోనీ ఎవరు బతుకుంటారు, ఎవరు పోతారు, ఇది వేరే విషయం. ఇవన్నీ కొనసాగింపేవారు. ఒక ప్రభుత్వానికి ఎన్ని సంవత్సరాలు టైం ఇచ్చారండి? నీకు ఓటేశారు. ఓటేస్తే ఎన్ని సంవత్సరాల టైం? 5 ఏళ్ళు టైం ఉంది. 5 ఏళ్లలో నువ్వేం చేయగలవో ఇంతవరకు నువ్వు జరిగేటువంటి వాటిని కొనసాగిస్తూ నువ్వు ఇంకా అద్భుతంగా చేయడానికి ప్రయత్నం చేయి. ఉన్నటువంటి వాడినేమో నువ్వు ప్రైవేట్కి చేస్తాండి, కొన్ని ఏమో ఎగ్గొడతానంటవి. నేనేమో వికసిత భారత్ లాగా వికసిత ఆంధ్రప్రదేశ్ చేస్తానని చెబుతుంటే, అంటే బాబు గారు 2020లో అట్లా విజన్తో హౌటెక్ సిటీ కట్టిస్తే ఇవాళ దాకా అది సక్సెస్ అయ్యింది, అందుకోసమని నేనే అంటున్నారు. గమ్మత్ అదే కదా. 2020 అని విజనే కదా. 2020లో చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉన్నాడండి? ఓడిపోయి ఉన్నాడు, ఘోరంగా ఓడిపోయి ఉన్నాడు. ఆయన విజన్ కింద సక్సెస్ అని ప్రజలు భావించి ఉంటే 2019లో గెలిపించేవాళ్ళు. విజన్ 2020లో ఆయన పవర్లో ఉండాలి కదా. నేననేది ఎప్పటికప్పుడు ప్రజలు తమకి ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి విధంగా చూస్తారు తప్ప, నేను అద్భుతాలు సృష్టిస్తాను, లేకపోతే 100 ఏళ్ల తర్వాత భారతదేశాన్ని నేను అద్భుతమైన దీనికి తీసుకెళ్తాను, ఇవన్నీ మాటలు బాగుంటాయి. ఇప్పుడు ఆ వికసిత భారత్ చెప్పినటువంటి నరేంద్ర మోడీ పరిస్థితి మొన్న ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి. టెక్నికల్ గెలిచారండి. ఇది టెక్నికల్గా మాత్రమే బీజేపీ ఇప్పుడు పవర్లో ఉంది. నైతికంగా బీజేపీ ఓడిపోయింది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు ఈ గవర్నమెంట్. నేను అనుకుంటున్నాను మ్యాక్సిమం 24 నెలలకు మించి ఈ ప్రభుత్వం ఉండేదానికి అవకాశం లేదు. దానికి చాలా రీజన్స్, అది మన సబ్జెక్ట్ కాదు. అందుకని చంద్రబాబు నాయుడు ఎక్కడెక్కడికో 2047లో అటు ఇటుకి వెళ్ళిపోయి ఈ పబ్లిక్ ప్రైవేట్ ఇవన్నీ కూడా ఈ మాటలన్నీ నరేంద్ర మోడీ మాటలండి. ఇవి ఒకప్పుడు 99లో చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినయే. ఎందుకు ఈ మాటలు మొదలుపెట్టాయంటే చంద్రబాబు నాయుడు మొన్న ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు మీరు ఒకసారి గమనించండి. మేము పేదరిక నిర్మూలన కోసం, పేదల మొత్తాన్ని వాళ్ళ అభ్యున్నతి కోసం నేను కొత్త అంశాన్ని తీసుకొస్తానని చెప్పాడు. ఆ కొత్త అంశం ఏం లేదండి, బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో వాళ్ళ సహకారం తీసుకొని నేను ఈ పేదలకు సంబంధించినటువంటి దాన్ని చేస్తాను అంటున్నాడు. ఏమంటానంటే నేను అసలు ఇదేమో నేను కొత్త కనిపెట్టాడంటే కాదండి. వాస్తవంగా ఇది ఆల్రెడీ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ దాని కింద కదా ఆల్రెడీ ఉంది కదా. దాన్ని ఉన్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకునేది అందుకు కదా. వాడు చేస్తుందే మోసం. వాడు ఏం చేస్తాడు? కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది సిఎస్ఆర్ పేరుకే. దాన్ని ఏం చేస్తాడు ఏంటి అనేది, ఏ విధంగా మోసం చేస్తారో అందరికీ తెలిసిన విషయం. ఆడికి ఉన్నటువంటి దాన్నే నువ్వు ఇంప్లిమెంట్ చేయకపోతుంటే ఇప్పుడు వచ్చి చంద్రబాబు నాయుడు చెప్పాడని ఇప్పుడు ఈ రోజున జనభూమి 2 స్టార్ట్ చేయబోతున్నాం. ఇదే మేము సంపద సృష్టించబోతున్నాం. వీళ్ళందరూ కూడా వచ్చి మీ పేదవాళ్ళని అభివృద్ధి చేయడానికి దత్తత తీసుకుంటారు, ఇవన్నీ చేస్తారు. ఏంటి ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా ఈ 5 ఏళ్ళు ఏదో మేము చేస్తున్నట్టుగా చూపించుకోవటానికి, ఈ 5 ఏళ్ళు గడపటానికి మాత్రమే పనిచేస్తాయి తప్ప ఏం ఆరోగ్యశ్రీ పేదలది కదా. నువ్వు దాన్ని కొనసాగించి నువ్వు ఈ P4ను కూడా తీసుకెళ్ళు, కాదనటంలా. నువ్వు ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వాటిని కూడా కొనసాగించి, అవి కూడా పేదలకు ఉపయోగపడే, వాటిని కొనసాగి నువ్వు P4 కోడ్ వీళ్ళు అని నువ్వు ఇవి వదిలేసేసి నీకు అప్పు చెబుతా, నువ్వు వచ్చి ఇదిగో పేదలకు ఏదో చేసినట్టు కనపడి ఈ కుమ్మక్కు వ్యవహారమైనా ఇది ఏమనాలి దీన్ని? ఇది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచిస్తే తీరా ఫైనల్గా 5 ఏళ్ల తర్వాత చూస్తే పేదరికం పోయే సంగతి ఏమో కానీ ఖచ్చితంగా అందేటువంటి విద్యా వైద్యం ఇలాంటి వాటిల్లో కూడా రేపొద్దున వాళ్ళు దానికి కూడా నోచుకోకుండా ఉండేదానికి ప్రమాదం ఉంది అనేటువంటిదే నా అభిప్రాయం. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం, ఇంతవరకు జాతీయ రహదారుల టోల్గేట్లు ఇకపైన PPP పేరుతో రాష్ట్ర రహదారులు, స్టేట్ హైవేస్ అనేటువంటి పేరుతో అదే కన్ఫామ్. ఎందుకంటే అప్పుడు ఏదైనా తేడా జరిగితే ఆ కన్సర్న్ వాళ్ళతో మనం మాట్లాడచ్చు అన్నటువంటి రూట్లో వెళ్తున్నది. దీన్ని ఎలా చూడాలి? మీరు ఒక్కటే అండి, మొన్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ప్రధానమైనది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అసలు మామూలుగా ప్రచారం చేయలేదు కదా. గుంతలేంది, రోడ్లేంది, ఆ ఫోటోలేంది, ఆ డిజిటల్ మీడియాలో ప్రచారం ఏంది, జనసేన చేసినటువంటి ప్రచారం కానీ తెలుగుదేశం ఇవన్నీ
ప్రచారమే కాదు, గుంతలు కూడా పడ్డాయి, రోడ్లు కూడా వేయలే. మీరు రోడ్లు వేస్తారని కదా, నేను సంపద సృష్టించి రోడ్లు వేస్తాను, డెవలప్మెంట్ ఉంటుంది, సంక్షేమం కూడా ఉంటుంది, జోడెడ్లాగా నేను తీసుకెళ్తాను, నేను అనుభవం ఉన్నటువంటి వాడిని అని చంద్రబాబు నాయుడు చెప్తే కదా మొన్న ఎన్నికల్లో వైసీపీని ఓడించి 164 సీట్లు ఇచ్చింది కూటమికి. మరి అలాంటప్పుడు సంపద సృష్టించడం అనేటువంటిది నువ్వు 2 నెలల్లో జరగదు, 3 నెలల్లో జరగదు, సంవత్సరమో 2 సంవత్సరాలకు ఒక ప్రణాళిక అయితే ఉంటుంది కదా. అయితే రోడ్లు అయితే ఇంకా ఆయన సంపద సృష్టించే వరకు ఆగవండి. సమస్య ఏంటంటే మొన్న 5 ఏళ్ళు వాళ్ళు వేయాలి. ఇప్పుడు రేపొద్దున వర్షాలు తగ్గగానే మొత్తం గుంతలు కనపడతాయి. వెంటనే పవన్ కళ్యాణ్ మరి ఆ రోజున ట్విట్టర్లోనో లేకపోతే సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమం చేశారు కదా. ఈ రోజున సోషల్ మీడియా అనేది చాలా సింపుల్గా క్వశ్చన్ చేస్తారండి. ఏంటి పవన్ కళ్యాణ్, ఏంది ఈ రోడ్డు, ఏంది ఈ గుంత ఏంది అని ప్రశ్నిస్తారు. ఏం చంద్రబాబు నాయుడు ఏంటి అనేది, పురంధేశ్వరి ఏంటి అని క్వశ్చన్ చేస్తారు. ప్రభుత్వంలో ఉండేటప్పుడు వీళ్ళు చేశారు కదా గతంలో, సేమ్ అడుగుతారు. మరి దీనికి ఏం చేయాలి, పరిష్కారం ఏంటి? ఇప్పుడు సంపద సృష్టించడం అనే ఇది ఇప్పుడు అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమీ మరి దొరకల. ఈ కూటమి ప్రభుత్వానికి దొరికితే మరి ఇప్పుడు సంపద సృష్టించడం ఏమైనా సాధ్యం అయ్యేదేమో, అందుకోసం ఏమన్నా ప్రయత్నాల్లో ఉన్నారేమో నాకు తెలియదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పీపీపీ మోడల్. ఈ బీపీపీ మోడల్లో ఉన్నటువంటి దాంట్లో నేషనల్ హైవేస్లో జరుగుతుంది మనకు తెలుసు. ఏంటి, వాడు ప్రైవేట్ వాడే మొత్తం కలిపి వాడు రోడ్డు వేస్తాడు, టోల్ గేట్ పెడతాడు, మొత్తం దానికి వడ్డీతో సహా మొత్తం వసూలు చేసుకుంటాడు. అక్కడ పెట్టే ఎంప్లాయీస్ దగ్గర నుంచి వాడికి కావాల్సినటువంటి 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో టోల్ గేట్ నడిపేసి ఫీజు 10-15 ఏళ్ళకి సరిపోను డబ్బులు వాళ్ళు వసూలు చేసుకుంటాడు. ఇది ఓకే, బాగానే ఉంటుంది, మనకి గవర్నమెంట్కి బాగానే ఉంటుంది. జనం పరిస్థితి ఏంటి మీరు గమనించండి. నిన్న తెలుగుదేశం పోలిట్ బ్యూరో సమావేశంలో ఈ చర్చ వచ్చింది. పోలిట్ బ్యూరోల సమావేశంలో చర్చ వస్తే స్టేట్ హైవేస్లో కూడా మనము టోల్ గేట్లు పెడదాము, టోల్ గేట్ల ద్వారా పీపీపీ పద్ధతిలో మనము ఈ రోడ్లు వేద్దాము, ఇబ్బంది లేకుండా ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రపోజ్ చేస్తే తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసు చాలా స్పష్టంగా మీటింగ్లో చెప్పాడు. ఆయన గాజువాక ఎమ్మెల్యే, క్షేత్రస్థాయిలో కొంత అవగాహన ఉన్నటువంటి వాడు ఏం చెప్పాడు, ఏమండి నేషనల్ హైవేలో ఇప్పుడు టోల్ బాదుడితో ఇది ఉంది, మళ్ళీ కూడా మనం స్టేట్ హైవేస్లో కానీ పెడితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది, ఇబ్బంది అయ్యిద్ది అని నిర్మోహమాటంగా నిన్న చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళాడండి. ఆ విషయం తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు ఏమంటాడు, రోడ్లు బాగుండాలని వాహనాలు వాళ్ళు కోరుకుంటాడు, వాహనాలు రోడ్డు బాగుంటే డబ్బులు కట్టడానికి ఏమి ఇబ్బంది పడ్డావు, వాడు సంతోషంగా కడతాడు అనేటువంటి తీరి చెప్తాడు. కాదు, ఎన్నెన్ని కడతారు ఇప్పుడు టోళ్ళు. ఇప్పుడు మీరు కోల్కత్తా, మద్రాసు, ఆంధ్రప్రదేశ్ అమ్మినటువంటి టోల్ గేట్లలో పోతంటే ఈ నేషనల్ హైవే బాధుడు, అదేవిధంగా మళ్ళీ స్టేట్ హైవేలో తిరిగామనుకోండి అక్కడ మళ్ళీ బాధుడు. ఎన్ని బాధుడు తట్టుకోగలుగుతారు? ఈ బాధుడే బాధుడు అని ఆ రోజున జగన్మోహన్ రెడ్డి చెప్పి అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ని 2019 ఎన్నికల్లో ఓడించేదానికి ఆ బాధుడే బాధుడు నినాదం చాలా బాగా పనిచేసింది. మరి ఇప్పుడు రేపొద్దున ఈ టోలు బాధుడు వస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాగం అందుకుంటాడు. ఈ బాధుడే బాధుడు ఉంది ఈ ప్రభుత్వంలో, మేము వస్తే ఈ బాధుడు లేకుండా చేస్తాం. ఇది రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి నష్టం కదా. ఆయన అంటాడు చంద్రబాబు నాయుడు, పల్లా శ్రీనివాస్ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు మీడియాలో కూడా రిపోర్ట్ అయ్యాయి. లారీలకి, కార్లకి మాత్రమే మనం వేస్తాము, వాళ్ళు పెద్ద వెహికల్స్ అని. లారీలు అవే కదా తిరిగేది, కారుల వాళ్ళే ఎక్కువ. ఇప్పుడు ప్రతి వాడికి ఇంటికి ఒక కారు ఉంటుంది. ఇప్పుడు ఆ కారు ఉన్నా లేకపోతే ఈఎంఐలకి కొనుక్కుంటున్నారు. మధ్యతరగతి కూడా, మధ్యతరగతి దిగువ మధ్యతరగతి కూడా కొంటున్నారండి. ఎంప్లాయీ 20,000 జీతం ఉంటే వాడు కొనేస్తున్నాడు, బ్యాంక్ కూడా బతలు ఆడుతున్నాడు తీసుకోమని. మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? టోల్ గేట్లే మొత్తం ఇబ్బంది అని నేను అనను, కానీ భారం. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయలాగా నీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకా పెరగటానికి కావాల్సినటువంటి పరిస్థితులు ఇంకా రాలే, అవి ఏమి లేవు అని కదా మొన్న జగన్మోహన్ రెడ్డిని ఓడించింది. అలాంటి ఇంకా పరిస్థితులు మారలేదు కదా, ఇంకా అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాల్లో మన అడుగులు ఇంకా ముందుకు పడలేదు కదా. ఇప్పుడు మరి భారాన్ని మాత్రం మనం వేయటానికి ముందుకు వస్తే ఈ టోల్ గేట్లకు సంబంధించినటువంటి విషయం ఖచ్చితంగా రాజకీయంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ హైవేల్లో మిగిలిన టోల్ గేట్లకు సంబంధించినటువంటి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల నాటికి 1/1 లెక్క మొదలవుతుంటుందా. ఎస్ మైనస్ -1 -2 ఈ లెక్క వేస్తారు. 164 నుంచి ఇప్పుడు 64 కొత్తయా, 44 కొత్తయా, 4 కొత్తయా ఈ చెప్పలేమండి. ఎందుకంటే జనము విపరీతమైనటువంటి ధోరణితో ఉంటున్నారు. ఎందుకంటే 151లో జగన్ మీద కోపం ఉంది, ఫెయిల్ అయ్యాడు, కానీ మధ్యలో 5/11 మిగిలిందని ఎవరు అనుకున్నారా? తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూడా అనుకోలేదండి నాకు తెలిసి. అందుకనే జనము ఎలా ఉన్నారంటే వాళ్ళకైనా కోపం వస్తే తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాలి అక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష హోదా లేకుండా కూర్చోబెట్టారు. పనిష్మెంట్. రేపొద్దున
మరి వీళ్ళొద్దు నాలుగు నేనేమి ఇప్పుడున్న పరిస్థితిలో 2 నెలల్లోనే ఈ ప్రభుత్వం కూలిపోయిద్ది, లేకపోతే ప్రభుత్వం రేపు పొద్దున ఈ కూటమి ఓడిపోయిద్ది నేను చెప్పను. కౌంట్ అనేది ప్రారంభమైద్ది. ఈ విధమైనటువంటి స్టేట్ హైవేస్లో కూడా టోల్ గేట్లు పెట్టి బాదుడు మొదలైతే మీరు ఈ బాదుడు మేము భరించలేమనేటువంటిది మైనస్ మార్కులు మొదలవుతాయి అనేటువంటిది మాత్రం స్పష్టంగా చెప్పగలం. అంటే ఇక్కడ 2 కోణాలు అనుకోలేము. ఒకటి సంపద సృష్టి, అక్కడ ఎక్కడుంది సంపద అంటే ఇప్పుడు టోల్ గేట్ వస్తే డబ్బులు వస్తుంది కదా, ఎవరికి వస్తాయి? ప్రభుత్వానికి ఖర్చు లేదు, టోల్ గేట్ ప్రభుత్వానికి ఖర్చు లేదనే పాయింటేనండి ఇక్కడ. ప్రజలకు భారం కదా, ఎవరికి డబ్బులు వస్తాయి? కాంట్రాక్టర్ డబ్బులు వస్తాయి. ఇక్కడ ఇంకో చిన్న లాజిక్ ఉంది. వాళ్ళు ఏమంటారంటే కారు నడిపేవాడికి లేకపోతే లారీ నడిపే వాళ్ళకో బస్సు నడిపే వాళ్ళకో ఆ రోడ్లు దారుణంగా ఉండి ట్రబుల్ ట్రాఫిక్ ఏదేదని ఏమంటారు రిపేర్లు ప్లస్ అక్కడ ఒళ్ళు నొప్పులు ఈ జబ్బులు కంటే కూడా రోడ్లు బాగు చేస్తే తయారు చేయడం వల్ల ఆ సమస్య పరిష్కారం అయిపోతుంది కాబట్టి దాంతోపాటు డీజిల్ ఎక్కువ ఖర్చు అవుతుంది, అదంతా తగ్గిపోతుంది కాబట్టి అది పెద్దగా ఫీల్ అవ్వరు అని. ఈ వాదన కరెక్ట్ అండి. కానీ ఏం చేస్తాను నువ్వు ఎన్నికలకు ముందు? ఈ రోడ్లన్నీ నీకు మంచిగా నేను వేసిస్తానని కదా చెప్పింది. చేస్తారు, ఏ పద్ధతిలో ఉంది? ఇప్పుడు వరకు ఉన్నటువంటి పద్ధతి ఏంటి? ఆంధ్రప్రదేశ్ సంబంధించిన స్టేట్ హైవేస్ మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే R&B ద్వారాగా వాళ్ళు అదేవిధంగా లింక్ రోడ్లకు సంబంధించినటువంటి విషయంలో ఏది వ్యవసాయ భూములకు వెళ్ళేటువంటి లింక్ రోడ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల విషయంలో సహకారం తీసుకొని ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం వేసేటువంటి విధానం కొనసాగుతుంది. పోయి నువ్వు ఎన్నికల సమయంలో చెప్పావా ఈ మాట? సంపద సృష్టి అన్నారు. సంపద సృష్టి అన్నది నువ్వేమన్నా వాళ్ళు ప్రైవేట్ వాళ్ళని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు అసలు మీరు ముఖ్యమంత్రి కాబట్టి రాష్ట్రానికి చాలా గొప్ప, మీరు ఉండాలి, అందుకని మేము వచ్చేసి మీకు ఇదిగో విరాళం ఇస్తున్నాం, ఈ రోడ్డు అంతా నేను వేస్తానని అమెరికా నుంచి ఒక ఆయన వచ్చేసి ఈ రోడ్డు అంతా మీకు ఉచితంగా వేసేస్తున్నాను సార్, తీసుకోండి సార్, మీరు రోడ్డు మీద మీ వాహనాలను నడిపించుకోండి సార్, మీ ప్రభుత్వం కృషి కింద చెప్పుకోండి సార్, నా పేరు కూడా కావాలంటే ఇక్కడ రోడ్డు మీద మా పలానాయన సహకారంతో సూరపనేని రామారావు వేశారను ఏదో చెప్పి రాసుకున్నాను అనుకోండి, నిజంగానే సంపద సృష్టి. ఆయన ఏంది ఒక కాంట్రాక్టర్ని తెచ్చి ఆ కాంట్రాక్టర్కి సంపద సృష్టించేదానికి జనం మీద బాదులు వేసేదానికి ఇదే చెప్పింది ఎన్నికల్లో? కాదండి, ఇది ఎన్నికల్లో చెప్పినటువంటి ఇది కాదు. సంపద సృష్టించటం అనేటువంటి విధానం వేరు. నువ్వు సంపద సృష్టించేటువంటి నువ్వు జనభూమి పేరుతో నేను దత్తత తీసుకొని కొన్ని గ్రామాలని లేకపోతే మహిళా సంఘాలని లేదా మహిళలు కార్మికులు అదేవిధంగా ఊర్లు మంచినీళ్ళకి సంబంధించిన దత్తత తీసుకొని వాళ్ళు ఏమన్నా డబ్బులు వాళ్ళకి ఇచ్చి ప్రభుత్వ ఫండ్ దానికి మ్యాచింగ్ గ్రాంట్ తీసుకొని డెవలప్ చేసేటువంటి ప్రయత్నం, దాన్ని ఎంతో కొంత జనభూమికి సంబంధించినటువంటి దాన్ని మనం అంగీకరించవచ్చు. ఇది సంపద సృష్టి కాదు. ఇది ప్రజల మీద భారం మోపటం, మన రకమైన మన సంపదను తీసుకెళ్ళి ప్రైవేట్ ఓడి చేతులు మన జుట్టుని ప్రైవేట్ చేతుల్లో పెట్టడం. 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదండి, చంద్రబాబు నాయుడికి 5 ఏళ్లే కదండి ఇప్పుడు అధికారం ఇచ్చింది. నువ్వు 20 ఏళ్ళకి సరిపోను నువ్వు వాడి దగ్గర నా జుట్టు పెడతానంటే ఎట్లా చెప్పండి? ఈ విషయంలోనే కదా జగన్మోహన్ రెడ్డిని తిట్టకుండా అందరు తిట్టింది కూటమి అటువంటి వాళ్ళు, మనలాంటి వాళ్ళని కూడా విమర్శించావు కదా. తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి నువ్వు 15 ఏళ్ళు 20 ఏళ్ళు ఎట్లా అప్పు తెస్తావా నువ్వు? మద్యపాన నిషేధం అని నీకు ఇచ్చింది 5 ఏళ్ళేనైతే ఆ రోజున మరి తిట్టి మరి ఇప్పుడు 20 ఏళ్ళకో 25 ఏళ్ళకు సరిపోని రోడ్లు గట్లు పెడతానంటే ఎట్లా ఒప్పుకుంటారు? ఇది ఎట్ట సంపద సృష్టి అండి? తప్పు ఇది. రైట్. మరొక ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఈ దాన్ని ఏమంటారు రేషన్ వెహికల్స్ అనేటువంటిది వృధా, దానివలన వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు, వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు, దాన్ని కంట్రోల్ చేయడం అంటే ఒక 500-700 కోట్ల రూపాయలు వాళ్ళకి దండగా అది తీసి పక్కన పెట్టేయడం అన్నటువంటి దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు మనకి నిత్యావసర వస్తువులకు సంబంధించినటువంటి సరఫరా చేయటం అనేటువంటిది మన చౌక ధరల దుకాణాలు, ఈ వ్యవస్థ నాకు తెలిసి ఒక అద్భుతమైనటువంటి వ్యవస్థ అండి. సపోజ్ ఇప్పుడు వాయనాడులో జరిగినటువంటి ఇన్సిడెంట్ సపోజ్ అలాంటిదే ఇంకో చోట జరిగింది, మనకు కూడా కొన్నిసార్లు తుఫాన్లు అవి వచ్చాయి. మన వ్యవస్థ ఇది ఎంతో ఎక్కడ ఉందంటే గ్రౌండ్ వరకు ప్రతి ఊర్లో ప్రతి మారుమూల గ్రామంలో కూడా ఈ చౌక దుకాణాలకు సంబంధించినటువంటి వ్యవస్థ అనేది ఉంది, ప్రజా పంపిణీ వ్యవస్థ. ఇది ఒక అద్భుతమైన వ్యవస్థ, దీన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది. ఇది పేదలందరికీ వాళ్ళకి ముందు మనం అనుకున్నాం కదా, ఆహారానికి సంబంధించినటువంటి వ్యవహారం, నిత్యావసరానికి సంబంధించినటువంటి అన్ని అందించేటువంటి పద్ధతి. అది కేంద్ర ప్రభుత్వం కొంత సహకారం ఇస్తే అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కొంత బాధ్యత తీసుకునేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. మరి అయితే ఈ విషయంలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి వ్యవస్థ ఏంటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు డీలర్ల వ్యవస్థ ఉంది. ఆ డీలర్ల దగ్గరికి వెళ్ళి వీళ్ళకి సంబంధించినటువంటి సరుకులన్నీ తీసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏం చెప్పింది? లేదు ప్రజలకి
వాళ్ళు పనులకు వెళ్ళటానికి ఇబ్బంది అవుతుంది, వాళ్ళు వెళ్ళి చౌకధరల దుకాణాల దగ్గర లైన్లో నుంచోవాల్సి వస్తుంది, ఇది ఇబ్బంది, మేము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఇస్తాము అని ఈ విధమైనటువంటి వెహికల్ తీసుకొని వచ్చి పెట్టారు. ఎవరన్నా ప్రజలు అడిగారండి మాకు చౌకధరల దుకాణాల దగ్గర ఇబ్బంది ఉంది అని? లేకపోతే ఒకళ్ళు ఎన్ని రోజులకి వాళ్ళు ఇంట్లో నలుగురు ఉంటారు, లేదా ఇద్దరు ఉంటారు, ముగ్గురు ఉంటారు, ఒకళ్ళు ఏదన్నా ఒక పూట ఏమన్నా పని ఏమన్నా మిస్ అయితే అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన నెల సరుకులు అక్కడ ఎంతో కొంత ఉపయోగపడే సరుకులు వస్తాయి. ఎలాంటి సందర్భం వాళ్ళు వెళ్తున్నారు, తెచ్చుకుంటున్నారు, ఇది ఎప్పటి నుంచో కొనసాగుతుంది. నువ్వు అద్భుతమైనటువంటి కొత్త వ్యవస్థ నేను క్రియేట్ చేయలేదండి. మీరు గమనించండి, ప్రతి నిర్ణయం వెనక రాజకీయం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది నేను చెప్పాను. ఈ రాజకీయాలు ఎలా ఉంటాయంటే తమ అనుయాయులకి ఈ విధమైనటువంటి ప్రతి వ్యవస్థలోకి తన అనుయాయులు రావాలి. మేము అధికారంలోకి వచ్చాం, వైసీపీ అధికారంలోకి వచ్చింది, వాళ్ళందరూ ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలోకి రావాలి, ఉద్యోగాలకు రావాలి. వాళ్ళందరూ మన మద్యం షాపుల్లోకి సహాయకులుగా రావాలి. వీళ్ళందరూ వాళ్ళకి ఉద్యోగాలు కూడా కాదు అవి, వాళ్ళందరికీ. అదేవిధంగా వాలంటీర్ల పేరుతో వాళ్ళందరూ మళ్ళీ ప్రభుత్వానికి సంబంధించినటువంటి 5,000 10,000 తీసుకునే వాళ్ళు రావాలి. ఇది ఆలోచన. నిజంగా ప్రజలకి దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదని సెకండ్. ఈ వ్యవస్థ నువ్వు దానికి ఒక వాహనాలు పెట్టి, వాహనాల కాంట్రాక్టర్ మీ వాళ్ళని పెట్టుకొని, దానికి సంబంధించిన సంచులు పెట్టి, ఆ సంచులు కాంట్రాక్టర్ మీ వాళ్ళని పెట్టుకొని ఇవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటి, దానివల్ల అదనపు ఉపయోగం లేకపోగా ఇప్పుడు సివిల్ సప్లైస్ సంబంధించినటువంటి దాంట్లో నాదెండ్ల మనోహర్ వీళ్ళు పరిశీలన చేసిన దాంట్లో బియ్యం అక్రమ రవాణా జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే కాదండి, తెలుగుదేశం ప్రభుత్వంలో అక్రమ రవాణా జరిగింది. అసలు ఎవరు అన్నింటిలో అక్రమ రవాణా జరిగింది. ఎందుకు అనంటే నాకు తెలిసి ఈ బియ్యం తీసుకునేటువంటి వాళ్ళల్లో 95% మంది తినరండి, తినే బియ్యం ఇవ్వరండి వీళ్ళు. కాబట్టి ప్రతి వాడు డీలర్ దగ్గర అమ్మేస్తాడు, లేదంటే తెచ్చిన తర్వాత కొట్టుకు అమ్ముతాడు. దానికేం పెద్ద ఇదేం లేదు. వచ్చేది 2 రూపాయలకో ఏమొస్తే దాని మీద 5 రూపాయలకు అమ్ముకుంటాడు, లేదా 7 రూపాయలకు అమ్ముకుంటాడు. ఇవన్నీ కొనేవాళ్ళు వాళ్ళ ఆల్రెడీ వ్యవస్థలు ఉంటాయి. ప్రతి ప్రభుత్వం వచ్చినప్పుడు అధికార పక్షంలో ఉండేటువంటి వాళ్ళు రేషన్ మాఫియాలో ఉంటారు, అది అన్ని పార్టీల్లో. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు, డీలర్లందరూ తెలుగుదేశం వాళ్ళు కదా, గత ప్రభుత్వం ఉంది కదా, కాబట్టి డీలర్ల మొత్తాన్ని ఒకసారి తీసేయడం కుదరదు, కొంతమందిని తీసేస్తారండి. ఎలా, నువ్వు సరిగ్గా ఏదో ఒక సర్వే అది చేసి తనిఖీ చేసి ఇది లేదు అని చెప్పేసి వాడిని తీసేసి తాత్కాలికంగా మళ్ళీ వైసీపీ వాడిని పెట్టుకుని. అలాగనే ఇప్పుడు ఏం చేశాడు, ఆ మొత్తము వెహికల్స్ తన సహాయకులు 10,200 మందికి అన్యాయం అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ ఏం చేయాలి ఇప్పుడని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. వైసీపీ వాళ్ళు 17,000 మంది సహాయకులు. ఏంది ఇదంతా? ఎవరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కోసం పెట్టినటువంటి విధానం తప్ప ఏమైనా జనం ఇప్పుడు ఇది ఉంచొద్దని ఏమన్నా ఇది తీసేస్తామని చంద్రబాబు నాయుడు మొన్న నిర్ణయించారండి. ఈ వద్దు, ఈ వెహికల్స్ వేరే దానికి ఉపయోగించుకుందాము, మనము పాత పద్ధతినే కొనసాగిద్దాము అనేటువంటి విషయాన్ని చెప్పాడు. వీళ్ళు మాఫియాలకు వీళ్ళు సహకరిస్తున్నారు అనేటువంటిది వాళ్ళ పరిశీలనలో తేలినటువంటి అంశం. జనం నుంచి ఎక్కడైనా సరే రేషన్ బియ్యం ఉండాలి, మా ఇంటికి వచ్చి బియ్యం ఇస్తాను, ఇంటికాడైతే ఇవ్వట్లేదు, వీళ్ళు మధ్యలో రోడ్డు మీద పెడతారు, ఒక గొంది వాళ్ళందరూ ఒక చోటకు రావాల్సింది. ఇప్పుడు 4 గొంతులు దాటిపోయేవాళ్ళు ఒక గొంతు దగ్గరకు పోతున్నారు, అంతే తేడా. నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి విధానాన్ని చంద్రబాబు నాయుడు ఎందుకు కొనసాగిస్తాడండి? కొనసాగించడం ఎందుకు? అసలు డీలర్ల వ్యవస్థ మీద బాగా పట్టున్న తెలుగుదేశం పార్టీకి ఆ డీలర్లు అందరూ ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు, వీళ్ళు ఉండొద్దు, వీడుంటే నా కమిషన్ తక్కువ వస్తుంది, మా పెత్తనం కూడా పోయింది, దానివల్ల ఇది మొత్తాన్ని ఎత్తేయండి అనేటువంటిది డీలర్లు కోరుకుంటున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా కోరుకుంటుంది. ఇది ప్రజలకేమి ఖచ్చితంగా ఈ రేషను వెహికల్ పోతేనో లేకపోతే వాళ్ళు ఇంటికి వచ్చి అక్కడ బజార్కి వచ్చి ఇవ్వకపోతేనో నష్టమైతే లేదు. వీళ్ళు చెప్పినంతగా అంత పెద్ద ప్రజల్లో ప్రభావం లేదు. ఏదో అసలు ఆయన వారం రోజుల పాటు కూలికి పోకుండా ఆ లైన్లో నుంచొని బియ్యం తెచ్చుకోవాల్సిన పరిస్థితులు ఏమీ ఉండవు. ప్రతి ఊళ్ళో అందుబాటులో రేషన్ దుకాణం ఉంటుంది. వాడు ఉదయం నుంచి రాత్రి వరకు కూడా అర్ధరాత్రి కూడా ఇస్తానే ఉంటాడు ఆ ఊర్లో ఉండేవాడు. ఇంకోటి కూడా గమ్మత్ ఏంటంటే నాకు తెలిసినంత వరకు రేషన్ దుకాణంలో గతంలో ఫస్ట్ వారం తర్వాత పోతే వాడు ఇచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు 30 రోజులు, నాకు తెలిసింది 28 రోజులు, లాస్ట్ 1-2 డేస్ తప్ప మొత్తం ఏ రోజు పోయినా ఇచ్చేస్తారు. అంతే తప్ప దానికి ఎందుకండి అసలు రేషను ఇవన్నీ కూడా, ఈ వెహికల్స్ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన చేసినటువంటి ఆయన తప్పులు ఇప్పుడు కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు తప్ప ఈ విషయంలో ప్రజల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఈ రేషన్కి సంబంధించినటువంటి వాహనాలదారులకు కానీ వాళ్ళ సహాయాలు కానీ మాకు ఉపాధి పోయిందని వీళ్ళు ఈ రోజున గగ్గోలు పెట్టా ఎవ్వరు పట్టించుకోరండి. ఇదేంది ఉపాధే, ఇది ఉద్యోగం కూడా కాదు. ఇప్పుడు ఆల్రెడీ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగాలు ఉండగా పర్మనెంట్ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు తీసేస్తాడా? తీసేయగలడా?
తీసేయలేడు కదా. డిపార్ట్మెంట్లు వేరే వాటికి మళ్ళీ ఇస్తాడండి. అని వాడు ప్రభుత్వ ఉద్యోగులు ఇష్టం వచ్చిన పని చేయించుకుంటారు. ఇప్పుడు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి టీచర్లు తీసుకెళ్ళి మందు షాపుల దగ్గర లైన్లో నుంచోబెట్ట కాపలా పెట్టలేదా? వాళ్ళు ఇష్టం వచ్చిన దానికి ఉపయోగించాడు. తప్పు అన్నారు, తప్పని వాళ్ళ టీచర్లు అందరూ కోపం వచ్చింది. రేపొద్దున గ్రామ వార్డు సచివాలయ సంబంధించిన కార్యదర్శులు మొత్తం చంద్రబాబు నాయుడు క్లస్టర్ విధానం పెట్టేసి వాళ్ళకి అదనపు పనులు చెప్పి వాళ్ళకి ఏమైనా పనులు ఇబ్బంది పెట్టాయి అనుకోండి, వాళ్ళు రేపొద్దున తిరుగుబాటు చేస్తారేమో చెప్పలేము. కానీ వీళ్ళకి ఏం రైట్ ఉందంటున్నా నేను. వీళ్ళకి రైట్ లేదు, ఏ విధమైన రైట్ లేదు. జగన్మోహన్ రెడ్డి తప్పుల మీద తప్పులు చేసి ఇప్పుడు ఆ తప్పుల్ని ఈ ప్రభుత్వం మీద ఉసుకొలిపేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇది జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఎవరు కూడా అంగీకరించడానికి అవకాశం లేదు. రైట్. ఇప్పుడు స్థలాల విలువలు పెరిగినాయి, ప్రజలు ఇక్కడ రేట్లు పెరిగినాయి అన్నటువంటిది చర్చ నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు వచ్చాక. ఈ టైంలో రిజిస్ట్రేషన్ల ఛార్జీల పెంపు అన్నటువంటి నిర్ణయాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే రిజిస్ట్రేషన్ల పెంపు అనేటువంటిది అనివార్యంగా ఈ ప్రభుత్వం తీసుకుంటుందండి. ఎందుకు తీసుకుంటుంది అని అంటే ఖజానా అనేటువంటిది ఖాళీగా ఉంది, డబ్బులు లేవు. దీనికి కారణం పెద్దానికి జిందా తెలుసుమత్తలాగానే జగన్మోహన్ రెడ్డే కారణం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి మొత్తం ఖాళీ చేశాడు, అప్పులు చేశాడు. నేనేం చేయాలని చంద్రబాబు నాయుడు మొన్న బెత్తం పెట్టుకొని పాఠాలన్నీ మనకి చెప్పాడు కదా, వైట్ పేపర్ రిలీజ్ చేస్తూ. ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కూడా చెప్పాడు. మీరు అర్థం చేసుకోండి, నేను సూపర్ 6 అయితే బాగా హామీలు ఇచ్చాను, బాగానే ఉంది, ఇప్పుడు భయం వేస్తుంది డబ్బులు ఇవ్వని. మరి ఎక్కడో ఒక చోట సంపద సృష్టించేటువంటి పని అల్లావుద్దీన్ అద్భుతం దొరికిద్దో లేదో తెలియదు. మరి దానికోసం ప్రయత్నాలు ఎలా చేస్తున్నాడో నాకు తెలియదు. ఆయన ఏమైనా ప్రయత్నాలు చేస్తే ఆయన చెప్పాలి చంద్రబాబు నాయుడు. అదంతా మాటలు చెప్పినంత సులువుగా సంపద సృష్టించడం అనేటువంటిది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సంపద సృష్టికున్న మార్గం ఏదన్నా ఉంది అని అంటే భూములకు సంబంధించినటువంటిది రియల్ ఎస్టేట్ బిజినెస్ వ్యాపారం పెరిగింది మనకు ఆంధ్రప్రదేశ్లో. అమరావతి, సిఆర్డిఏ పరిధి, దీని తర్వాత పట్టణాలు, లేకపోతే పట్టణాల చుట్టూ, లేకపోతే వైజాగ్, పాత 3 రాజధానులకు సంబంధించినటువంటి అంశం, ఇలాగ ప్రతి చోట భూములకు సంబంధించినటువంటి విలువ పెరుగుతున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా పెరిగింది. ఎప్పుడైతే జూన్ 4వ తేదీన ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలిచిందన్నారో ఆ గంట నుంచి ఆంధ్రప్రదేశ్లో రియల్ ఎస్టేట్ భూమి పెరిగింది. తెలంగాణలో, హైదరాబాదులో రియల్ ఎస్టేట్ భూమి పడిపోవటం మొదలైంది. ఎందుకు? వాళ్ళ తెలంగాణలో హైదరాబాద్ పోయి వ్యాపారాలు చేసేవాళ్ళు 50% పైన మనవాళ్ళే. ఇక్కడ నుంచి ఆడికి వెళ్ళి వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళందరూ వచ్చేసారు. ఇప్పుడు ఇక్కడ వ్యాపారం కూడా జరుగుతుంది. మరి ఇప్పుడు దాంట్లో ఆటోమేటిక్గా ఇప్పుడు భూములకు సంబంధించినటువంటి విషయంలో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి దాంట్లో ఎంతో కొంత భూమి కొనుగోలు చేసేవాడో, అమ్మకం చేసేవాడో, కొన్నవాడే రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. రిజిస్ట్రేషన్ ఖర్చులు భరించేటువంటి వాళ్ళు కొన్న వ్యక్తి. అమ్మేటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి ఖర్చులు ఉండవు. అమ్ముకునేటువంటి వాళ్ళకి డబ్బులు వస్తాయి. కొనేటువంటి వాళ్ళకి వ్యాపారం కోసం కొన్నాడు, లేకపోతే నాకు ఆస్తి ఉండాలని కొనుక్కున్నాడు, పెట్టుబడి కోసం కొనుక్కుంటున్నాడు. కాబట్టి ఈ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు పెట్టి కొనేటువంటి విషయంలో ఈ రిజిస్ట్రేషన్లకు సంబంధించినటువంటి ఛార్జీలు ఇదేదో భారం అయితే అని కానీ ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని కానీ నేను అనుకోవటం లేదు. రైట్. మరొకటి ఈ దాడుల వ్యవహారం అన్నటువంటిది ఇంకా తాజాగా మరొక మర్డరు, ఇవన్నీ ఇది ఆగినట్ట, తగ్గినట్ట, కొనసాగాల్సిందే అనుకుంటాం? ఆగవండి, తగ్గవు, కొనసాగుతూనే ఉంటాయి. వీళ్ళు ఎన్ని చెప్పినా అధికారంలో ఉన్న తెలుగుదేశము, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. కానీ దాడులకు విషయంలో ప్రధానమైనటువంటి బాధ్యుడిగా తెలుగుదేశం పార్టీనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళ మధ్య, వైసీపీ మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. హత్యలు కూడా జరుగుతున్నటువంటి మొన్న జరిగినటువంటి జగ్గయ్యపేటకు సంబంధించినటువంటి గింజిపల్లి శ్రీనివాసరావు కానీ వాళ్ళ మీద జరిగినటువంటి దాడి వాళ్ళు వైసీపీ వాళ్ళేగా. అదేవిధంగా ఈరోజు నంద్యాలకు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి. నంద్యాలలో సుబ్బరాయుడుకు సంబంధించినటువంటి హత్య ఇప్పుడు హత్య జరగలేదు అంటలేదండి. వాళ్ళు వైసీపీ కాదని కూడా అంటలేదు తెలుగుదేశం వాళ్ళు. తెలుగుదేశం మీడియాలు కూడా చూడండి, మీరు గమనిస్తే, రిపోర్ట్ చేసినటువంటి విధానాన్ని గమనిస్తే, చచ్చిపోయిన సుబ్బారాయుడు, చంపినటువంటి వాళ్ళు నిందితులు, వీళ్ళిద్దరూ గత ఎన్నికలకు ముందు ఇద్దరూ వైసీపీ వాళ్ళే. ఎవరు కాదన్నారు? గత ఎన్నికలకు ముందు ఇద్దరు వైసీపీ వాళ్ళే. కానీ చచ్చిపోయిన అతను ఇప్పటికీ వైసీపీలో ఉన్నాడు. చంపిన వాళ్ళు ఎన్నికలకు ముందో ఏమో తెలుగుదేశానికి వచ్చినటువంటి వాళ్ళు. అంటే ప్రభుత్వం వచ్చింది అనేటువంటి ధీమాతో ఈ రోజున వాళ్ళకి పాత కక్షలు ఉన్నాయి, రాజకీయ కక్షలు ఉన్నాయి. ఈ రోజున దాడులు చేసేటువంటి పరిస్థితి ఉంది అని అంటే, ఒకటికి ఇంకొకటి అదనంగా జరుగుతూ వస్తున్నాయి అని అంటే, ఈ విధమైనటువంటి ఒత్తిడి తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకత్వం మీద ఉందేమో అనిపిస్తుందండి. కార్యకర్తలు, అదేవిధంగా క్షేత్రస్థాయి నాయకులు ఈ విధమైనటువంటి దాడులు ఉండాలని కోరుకుంటున్నారు.
నేను మొన్న ఒక ప్రజాప్రతినిధికి సంబంధించినటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి దగ్గర వెళ్ళి ఆయన బయట వస్తున్నారంటే వెయిట్ చేస్తుంటే, ఏమండి ఏందండి రెడ్ బుక్ ఇంకా ఓపెన్ చేయలేదు, అదేంటంటే రెడ్ బుక్ ఓపెన్ చేశారు, అందరిని మార్చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు కదా అంటే ఆయన అడిగాడండి ఒక్కటే, ఎక్కడండి పిన్నెల రామకృష్ణారెడ్డి జైల్లో పెట్టాడు, అన్ని రకాల సౌకర్యాలు దొరుకుతున్నాయి అంట, ఎందుకు దొరకాలి, అట్లా దొరకడానికి లేదు, అందుకే ఇలా అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకెందుకండి టైము, కొడాలి నాని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు, వల్లభనేని వంశీని అరెస్ట్, వాళ్ళ తాపత్రయం ఈ విధంగా ఉంది. ఇంకా ఎలా ఉందంటే ఇప్పుడు ఆ రోజున మరి రెడ్ బుక్ సంబంధించినటువంటి విషయంలో నారా లోకేష్ చెప్పినటువంటి మాట ఏంటి, కొడాలి నాని నిన్ను ఏదో సినిమాలో ఉంది కదా, నిన్ను నిక్కరమైన పరిగెత్తిస్తా రామిరెడ్డిలాగా ఆ తరహాలో ఇవన్నీ కూడా స్టేట్మెంట్లు ఉన్నాయి. వల్లభనేని వంశీ గన్నవరం వెళ్ళి కూడా బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజున నారా లోకేష్ చెప్పినటువంటి ఉద్దేశం, ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఖచ్చితంగా రెడ్ బుక్కు సంబంధించినటువంటి అంశం చెప్పాల్సిన విషయమేనండి. ఎందుకంటే ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉండి దాడులు చేసింది, పార్టీ మీద ఆఫీసు మీద దాడి, చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి, కార్యకర్తల మీద దాడి, హత్యలు జరిగినటువంటి పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. కార్యకర్తలు బెంపేలెత్తులున్న పరిస్థితుల్లో అధికార పక్షంలో సంబంధించినటువంటి అధికారులందరూ కూడా బాధితుల మీదే నిందితులకు కేసులు పెట్టినటువంటి పరిస్థితుల్లో పోలీసులు జాగ్రత్తగా ఉండండి, మేము అధికారంలోకి వస్తాం, ఇదిగో మీ పేరు రాస్తున్నారు రెడ్ బుక్లో అని అధికారులను బెదిరించడానికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీరు కూడా మీ మీద కేసులు పెడతాం, ఎక్కడికి పోయినా వదిలిపెట్టాం అనేటువంటి విధంగా చెప్పడంలో మీ కార్యకర్తలకు కూడా మనం వస్తున్నాం, మీకేం భయం లేదు, మీకు ఎక్కువ కేసులు ఉంటే నేను రేపు పొద్దున మీకు అవకాశాలు కూడా ఇస్తాను, మీరు ఈ విధమైనటువంటి కష్టాన్ని భరించండి, మా మీద కూడా కేసులు ఉన్నాయి అని చెప్పటానికి ఆ రోజున కార్యకర్తల్లో ఒక మనోస్థైర్యాన్ని నింపడానికి అధికార పక్షానికి కూడా ఎంతో కొంత అధికారుల్లో భయం పెట్టడానికి పనికొచ్చింది. అందుకే ఉపయోగించాడు నారా లోకేష్. కానీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు, ఏం పోస్టర్లు వచ్చినాయి, ఇదిగో సిద్ధం, ఇక సిద్ధమా రెడ్ బుక్ తెరవటానికి అని నారా లోకేష్ ఫోటోలతో రెడ్ బుక్ ఫోటోలతో మెత్త పోస్టర్లు వేశారు. ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నేషనల్ మీడియాతో చెప్పాడు, పోస్టర్లు వేశాడు, దాడులు చేస్తాను, ఇవి లిస్టులో పెట్టామని పేర్లు చెబుతుంటే ఇంకేముందండి, భయపడిపోతున్నారు, హత్యలు జరుగుతున్నాయి, మొత్తం రెడ్ బుక్ ప్రకారంగానే మొత్తం జరుగుతుంది, ఐపీసీ అను రాజ్యాంగం ప్రకారం జరగట్లేదు చెప్పడానికి ఉపయోగపడి. నేను ఒకటి అంటాను, ఆ పోస్టర్లు వేయటంలో కానీ ఈ దాడుల విషయంలో కానీ నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నేరుగా ప్రోత్సహిస్తున్నారని కానీ లేకపోతే పరోక్షంగా ప్రోత్సహిస్తున్నారని కూడా నేను అనుకోను. కానీ వాళ్ళ నిర్లక్ష్యం మాత్రము ఈ దాడులు జరుగుతుంటే చూస్తూ ఉండటం, ఎవరైతే దాడులు చేసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని కఠినంగా వాళ్ళని హెచ్చరించకుండా ఏం చెప్పారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే, మేము ఎవరినే వదిలిపెట్టాం తప్పు చేసినటువంటి వాళ్ళు, కానీ చట్టబద్ధంగా మాత్రమే చేస్తాను, చట్టబద్ధంగా చేయాలి అంటే నువ్వు కేసు పెట్టాలి, కేసు పెట్టి కోర్టుకు పంపించాలి, కోర్టు వాళ్ళకి శిక్షించాలా లేదా జైలుకు పంపాలా ఇంటికి పంపాలా కోర్టు నిర్ణయించాలి. మనకి గవర్నమెంట్ ఇచ్చింది అని అంటే నువ్వు పాలన అందించడానికే, నువ్వు అరెస్ట్ చేయడానికి కూడా రైట్ లేదు, పోలీసుకు ఉంది అది, శిక్ష వేయాలి అని అంటే రిమాండ్ పెట్టాలంటే జడ్జికి ఉంది అది, అంతే తప్ప ప్రభుత్వాలకు లేదు కదా. కాబట్టి ఆయన చట్టబద్ధంగా శిక్ష వేస్తానంటే వీళ్ళు వెళ్ళి వీళ్ళ దారిని వీళ్ళు ఎవడు కోడు బలం ఉన్నటువంటి వాడు వెంటబడి చంపేస్తుంటే రోడ్ల మీద పడి నరుకుతుంటే వినుకొండలో జరిగినదే, నంద్యాలలో జరిగినదే, పట్టపగలు నంద్యాలలో జరిగినటువంటి దాంట్లో పోలీసులు చూస్తుండగా జరిగినటువంటి మర్డర్, వాళ్ళు చెప్తున్నారు బాధితులు చెప్తున్నటువంటి దాని ప్రకారంగా. దీన్ని ఏమన్నారు అసలుకి, దీన్ని ఈ దాడుల్ని మనము మీకు ప్రోత్సాహం లేదు కానీ మీ నిర్లక్ష్యం ఉంది కదా. నిర్లక్ష్యం అంటే అర్థమైంది మీ మౌనమో అంగీకారం కింద భావిస్తున్నారు మీ కార్యకర్తలు. ఒకవేళ వీళ్ళ భయం ఏంటంటే నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు భయం కానీ ఇప్పుడు కార్యకర్తలుగా మీరు అదుపులో ఉండండి, ఇలాంటి చర్యలు తప్పు అని మాట్లాడారు అని అంటే వీళ్ళ మీద కూడా తిరుగుబాటు ఏమైనా చేస్తారేమో కార్యకర్తలని భయంలో ఉన్నారేమో అని అనిపిస్తుందండి. ఎందుకంటే సోషల్ మీడియాలో ఇప్పటికీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఏంటి రెడ్ బుక్ తెరవట్లేదు, ఇంకా రెడ్ బుక్ ఏమైనా మడిచి ఎక్కడ పెట్టారు ఏంటి అని అడుగుతున్నారు, వాళ్ళనే ప్రశ్నిస్తున్నారు, నారా లోకేష్ని ప్రశ్నిస్తున్నారు, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తున్నారు. ఇది జరుగుతుంది. అందుకనే వీళ్ళని ఎక్కడన్నా అదుపు చేస్తే మనకు సమస్య వస్తుందేమని భయపడి ఏమంటున్నారు, ఎక్కడ హత్యలు జరిగినాయండి వాళ్ళ పేర్లు చెప్పండి, వాళ్ళ ఊరులు చెప్పండి, వాళ్ళ ఆధార్ కార్డులు ఇవ్వండి, ఇవన్నీ ఊరికే రాజకీయాల్లో మాట్లాడటానికి బాగుంటుంది. మీరు ఒక అంశాన్ని గమనించండి,
మనము గతంలో కూడా మనం మాట్లాడుకున్న ఒక సందర్భంలో నేను చెప్పాను, అసలు ఈ పొలిటికల్ మర్డర్స్ అంటే కేవలము ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇంకో పార్టీ గుంపంతో వచ్చి చంపడం కాదండి. పార్టీ బలం నాకుంది, ఎమ్మెల్యే బలం నాకుంది, అధికార పక్షం ఉంది, పోలీసు నా మీద ఏం చేయరు, నన్ను మంచిగా ట్రీట్ చేస్తారు, నేను హత్య చేసి వచ్చిన ఏం పోతాడు, దాని మీద అరెస్టులు చూపిస్తారు, తర్వాత జైలుకి వెళ్తాడు, వస్తాడు. ఇవన్నీ కూడా ఆ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళ మీద వాళ్ళకి ఒక అవగాహన ఉంది. అందుకనే కదా పోలీసులు ఈ విధంగా పక్షపాతంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటిది బట్టి అర్థమవుతుంది. దీన్నే పొలిటికల్ మర్డర్గా అనాలి. ఈ పొలిటికల్ ప్రోత్సాహం ఉంటుంది నాకనే భావన వాళ్ళ మైండ్లో 2 నెలల తర్వాత కూడా, ఇన్ని హత్యల తర్వాత, ఇన్ని దాడుల తర్వాత కూడా ఆ మైండ్ ఉండటం వల్లే కొనసాగుతున్నాయి అనేటువంటి దాని మీద ఖచ్చితంగా ఇవి పొలిటికల్ మర్డర్స్, పొలిటికల్ అటాక్స్గానే భావించాల్సి ఉంటుంది. నిన్న రాత్రి జరిగినటువంటి ఇన్సిడెంట్ నేను చెప్తాను. ఏం జరిగింది? విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ స్మృతివనానికి 125 అడుగుల విగ్రహం దగ్గరికి వెళ్ళి కొంతమంది వ్యక్తులు, సిపి ఆఫీస్ ఎక్కడ ఉంటుందో మీకు విజయవాడలో మీరు రిపోర్ట్ చేసే మనం అందరికీ తెలుసు. సిపి ఆఫీస్ ఎక్కడ ఉంటుందండి? గోడ పక్కనే ఉంటుంది. అంత గోడ పక్కనే ఉంటుందండి. గోడ పక్కన అంబేద్కర్ 125 అడుగుల విగ్రహానికి గోడ అద్దు ఉన్నటువంటి దాని పక్కన కమిషనర్ ఆఫీస్ ఉంటుంది. నిన్న కొంతమంది వ్యక్తులు వెళ్ళి అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరు ఒక తాటికాయ అంత అక్షరాలతో వేసుకున్నాడు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విగ్రహ ఆవిష్కర్త ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తాటికాయ అంత అక్షరాలు తీసుకున్నాడు. ఆయన ధైర్యం ఏంటంటే, నేను ఎక్కడా లేనటువంటి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ సిటీలో, మరి ఇన్ని స్వతంత్ర ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇప్పుడు లేదు కదా, నేను చేశాను కదా, కాబట్టి నా పేరు ఇంత పెద్దది వేసుకున్నాను. ఆ పేరు అంత పెద్ద అక్షరాలతో వేసుకోవటం మీద కూడా అప్పుడు కొంతమంది అంబేద్కర్ వాదులు కూడా వ్యతిరేకించారండి. ఒకవేళ పెద్ద అక్షరాలతో పేర్లు మీకు నచ్చలేదు, మీరు రోజు అటు పోతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పేరు విజయవాడలో మనం ఇంత పెద్ద పేరు చూడటం ఏందని మీకు కోపం వచ్చింది అనుకుందామండి సార్. ఏం చేయాలి? అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ నిధులతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ ప్రజల్ని చైతన్యవంతులు చేసేటువంటి అనేక కార్యక్రమాలు అనేటువంటి ప్రభుత్వ ఒక ప్రాంగణం అది. అక్కడికి వెళ్ళి నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరును కింద తొలగించాలనుకుంటే నీకు అధికారం ఇచ్చారు కదా, ఇంత పెద్ద అక్షరాలతో ఉండటానికి వీల్లేదు అని తీర్మానం చేసింది. అధికారులందరూ తీర్మానం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖలో తీసేసి ఆ పేరు మొత్తం తీసేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత అని ఒక్కటే ఉంచేసి మిగతా పేరు తీసేసి ఎక్కడైనా సరే ఆవిష్కర్తల్లో ఎవరైనా ఉంటే అక్కడ చిన్న చిలాపలకం మీద మీకు దయాదాక్షిణ్యాలు ఉంటే వేయండి. అంతేగాని వెళ్ళిపోయి ఈ రోజున సాక్షిలో పెద్దగా వేసారులేండి మొత్తం ఏమనంటే అసలు అంబేద్కర్ విగ్రహం మీద దాడి అది ఇది అనేసి ఇదంతా మళ్ళీ ఇదొక ఎగ్జాగరేషన్. వాళ్ళు వెళ్ళింది జగన్మోహన్ రెడ్డి పేరును పగల కొట్టడమే. ఎందుకోసం అంటే మిగతా చోట్ల పగల కొట్టారు కదా, కేసులు పెట్టారు. ఎక్కడన్నా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అని బోర్డు పెట్టింది ఎవరు? తెలుగుదేశం వాళ్ళు. వీడియోలు కూడా బయట పెట్టారు, వాళ్ళే బయట పెట్టారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీని వైఎస్ఆర్ పేర్లు తొలగించేసి వాళ్ళే పగలగొట్టి ఎన్టీఆర్ పేరు వాళ్ళే పెట్టి అన్నీ చేశారు. తర్వాత అర్థమైంది వీళ్ళకి ఇవన్నీ మనం పగలగొట్టి పేర్లు మారితే అయిపోదు, మనం ప్రభుత్వం తీర్మానం చేయాలని తర్వాత తీర్మానం చేశారులే, అది వేరే విషయం. అలాగే చాలా చోట్ల గుంటూరులో కూడా పగలగొట్టారు. అయితే నేనేమంటాను అంటే, మీరు జగన్మోహన్ రెడ్డి మీద కోపం ఉంటే మీరు ఎవరు వెళ్ళి అంబేద్కర్ని అవమానించారా లేదా? నేను అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగింది అన్నాం. ఆ ప్రాంగణంలో వెళ్ళి జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఆ విధంగా అప్రజాస్వామికంగా నువ్వు పగలగొడతంటే పోలీసు దాన్ని నివారించాలా? ఇప్పుడు అసలు ఎందుకు జరిగింది ఇది? గతంలో వైఎస్ఆర్కి సంబంధించిన పేర్లు తొలగించి వాళ్ళే ఎన్టీఆర్ పేర్లు పెడితే వాళ్ళని కీర్తిస్తున్నారు తెలుగుదేశం పార్టీలో. ఈ రోజున వాళ్ళందరూ వాళ్ళే వీడియోలు పెట్టారు. వాళ్ళ మీద కనీసంగా టెక్నికల్గా అన్న కేసులు పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వ స్థలం మీద దాడి జరిగింది, ప్రభుత్వ ప్రాంగణంలో దాడి జరిగితే కేసులు పెట్టాలక్కర్లేదా? ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఏం చేయాలని మనము తీర్మానం చేసుకున్నామంటే వీళ్ళ దగ్గర నుంచి రికవరీ కూడా చేయాలని కూడా తీర్మానం చేసుకున్నాం. గతంలో ఆర్టీసీకి సంబంధించిన ఆస్తులు ధ్వంసానికి సంబంధించి మరి ఇదైనా ప్రభుత్వ ఆస్తి ధ్వంసమే కదా. నేనంటాను జగన్మోహన్ రెడ్డి ఈ రోజున రాజకీయ ప్రత్యర్థి అండి తెలుగుదేశం పార్టీకి. కానీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రే కాదా? మొన్న ముఖ్యమంత్రే కాదా? ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అండి. ఇప్పుడు రేపొద్దున శిలాఫలకాలకు సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు బొమ్మలు ఉన్నాయన్నీ రేపొద్దున వీళ్ళు ఓడిపోయిన తర్వాత పగలగొడితే ఎవరికి అగౌరవం? ఒక ముఖ్యమంత్రి అనేటువంటి ఒక హోదాని మన అగౌరవపరుచుకోవటమా కాదా? మీకు ఒక ప్రాపర్ వేలో మీరు చేసుకోండి. మీకు అసలు ఎంత మ్యాండేట్ ఇచ్చారు? 164 సీట్లు
జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆయన అసెంబ్లీలోకి రావడానికి భయపడేటువంటి విధంగా 11 సీట్లకి పరిమితం చేసి ఆయనకు 10% ఎమ్మెల్యేలు 18 మంది ఎమ్మెల్యేలను కూడా ఇవ్వకుండా ప్రజలు మీకు మ్యాండేట్ ఇస్తే మీరు ఈ మొత్తము శాంతి భద్రతలను మీ చేతుల్లోకి తీసుకునేటువంటి విధంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఆఫీసుల పేర్లు మార్చుకోవటం, మీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆఫీసర్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కూడా అండి మీరు గమనించండి, ఇవన్నీ ట్రాన్స్ఫర్స్ ప్రభుత్వం చేస్తుందండి. ఏ ప్రభుత్వం ఉన్నా సరే వాళ్ళకి అనుకూలం ఉండేటువంటి వాళ్ళని వాళ్ళ అనుకూలమైనటువంటి పొజిషన్లో వేస్తారు, ఫోకల్ పోస్టులు. అనుకూలంగా లేనటువంటి వాళ్ళని ట్రాన్స్ఫర్లు చేస్తారు, వీఆర్లో పెడతారు. ఇవన్నీ అన్ని ప్రభుత్వాలు చేస్తున్నాయి. తప్ప రైట్ అనేది వాళ్ళు నిర్ధారించుకోవాల్సినటువంటి అంశమే. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వాళ్ళు మొత్తము అసలు వ్యవస్థలు మీరు గమనిస్తే ట్రాన్స్ఫర్ చేశారు. ఇదిగోండి ఏంది ఐఏఎస్ ఆఫీసర్కి ఇంకా పోస్టింగ్ ఇచ్చాను అని మీడియాలో వార్తలు, సోషల్ మీడియాలో వార్తలు. చంద్రబాబు మారలేదు, ఇంకా జగన్మోహన్ రెడ్డి పని చేస్తున్నాయి. ఏం చేసుకుంటాం? ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు వాళ్లే కదా. ఆ సంఖ్య ఏమన్నా మనం కొత్తగా మార్చగలమా? లేకపోతే ఏమన్నా ఇప్పుడు స్మార్ట్ అనుకోండి, ఇప్పుడు స్మార్ట్ 2 వస్తుందండి. ఆ అధికారులు మొత్తానికి చిప్పులు మారుద్దామా? లేకపోతే ఏమన్నా చిప్పు మార్చేసి మొన్నటి వరకు నీకు వైసీపీ చిప్పు ఉందని దాన్ని తీసేద్దాం, తెలుగుదేశం చిప్పేద్దాం, తెలుగుదేశం చిప్పేసి తెలుగుదేశానికి పనిచేసే విధంగా చేద్దామని. ఇవన్నీ కూడా నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఎమ్మటనే ఒక ట్రాన్స్ఫర్ జరగగానే ఇదిగో ఈ డిఎస్పీకి పోస్టింగ్ ఇచ్చారు. డిఎస్పీ మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఈడ పనిచేశాడు, ఆడ పనిచేసాడు, పోకల్ పోస్టులో చేసి వాళ్ళకి ఎలా ఇస్తాను అని వీళ్ళు అడిగితే వెంటనే మేము పొరపాటు అయింది, మీరు చెప్పినట్టు వింటామయ్యా అని ఆ సోషల్ మీడియాలో వచ్చిన, ఆ పేపర్లో వచ్చిన దానికి వెంటనే దానికి ట్రాన్స్ఫర్ మార్చడం. ఇవన్నీ అంటే ఎవరు డ్రైవ్ చేస్తున్నారు? అంటే ప్రభుత్వాన్ని డ్రైవ్ చేస్తున్నటువంటిది ఎవరు? నీ పార్టీ కార్యకర్తల మీద నీకు గౌరవం ఉంటే, పార్టీ కార్యకర్తలు నువ్వు మంచి గౌరవం ఇవ్వాలి, వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటే, రేపు పొద్దున్న నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, మంచి హోదాలో కూర్చోబెట్టండి, వాళ్ళతో కూడా పని చేయించండి. వాళ్ళు ప్రజాప్రతినిధులు ఏం కాదు కదా, వాళ్ళు గెలవాల. మిమ్మల్ని గెలిపించింది, మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది, మిమ్మల్ని ఎమ్మెల్యేలు చేసింది, మిమ్మల్ని ఎంపీలు చేసింది. మీరు సరైనటువంటి పాలన అందిస్తారని వాళ్ళు ఎమోషన్తో ఇచ్చేటువంటి డైరెక్షన్లో మేము పనిచేస్తామని మీరుగిన ఆ స్థాయిలో ఉంటే ఇప్పుడు ఇలాగనే ఉంటుంది. శాంతి భద్రతలు అదుపు తప్పేటువంటి ఇప్పుడుకైనా సరే జగన్మోహన్ రెడ్డి చెప్పినంత శాంతి భద్రతలో అదుపు తప్పలేదు. అంటే ఆయన చెప్పినట్టు రాష్ట్రపతి పాలన పెట్టే అంత. కానీ గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి శాంతి భద్రతలు అదుపు తప్పినటువంటి దానికి ఈ 2 నెలల్లో జరిగినటువంటి తీరైతే మాత్రం అంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి. వైసీపీ ప్రభుత్వానికన్నా ఎక్కువ ఈ 2 నెలల్లో జరుగుతున్నాయి పర్సెంటేజ్ ప్రకారంగా చూసినప్పుడు. ఇప్పుడుకైనా సరిదిద్దుకునే దానికి తెలుగుదేశం పార్టీకి, ఈ ప్రభుత్వానికి అవకాశం ఉంది. పునరాలోచన చేసి చంద్రబాబు నాయుడు ఒక్కసారి గట్టిగా, నారా లోకేష్ ఒక్కసారి గట్టిగా తమ కార్యకర్తలకి చట్టపరంగా మేము వ్యవహరిద్దామండి, మీరు ఎక్కడా కూడా పరిధి దాటి వ్యవహరించొద్దు. మీరు వినుకొండకు సంబంధించినటువంటి ఇంకొక ఇన్సిడెంట్ ఇప్పుడు నడుస్తున్నటువంటి అంశం, నెక్స్ట్ మళ్ళీ వినుకొండ పోతాడేమో ఆయన. ఇది మాచర్లకు సంబంధించినటువంటి ఘటన. మాచర్లకు సంబంధించినటువంటి పాత జాలయ్య అనేటువంటి తెలుగుదేశం పార్టీ హత్య జరిగినటువంటి సందర్భం. అది కూడా అప్పుడు రాజకీయ హత్య. ఆ హత్యలో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడో వెళ్ళి తలదాచుకుంటుంటే వినుకొండ ప్రాంతంలో ఇప్పుడు వాళ్ళ మీద దాడి చేసి తెచ్చారు. ఇప్పుడు అది ఏమైందో తెలియదు పాపం. ఈరోజు వదిలిపెడితే మంచిది, ఎలాగైతే అది ఒకటే మంచి సంతోషించాల్సినటువంటి విషయం. పొరపాటున అది కూడా ఏమైనా జరిగితే ఇది మంచి పరిణామం కాదండి. మీకు కక్షలు ఇవన్నీ మీరు పల్నాడు విషయంలో ఫ్యాక్షన్ అవన్నీ ఉన్నాయండి. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం వ్యవహారం అండి. ఇప్పుడు ఫ్యాక్షన్ లేదు, కానీ ఇది రాజకీయపరమైనటువంటి ఫ్యాక్షన్. ఈ ఫ్యాక్షన్ని ఎవరు ప్రోత్సహించకూడదండి దయచేసి. అది ఏ పార్టీ వాళ్ళు ప్రోత్సహించొద్దు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహించింది, మొన్న ప్రోత్సహించింది కాబట్టి వీళ్ళు కూడా వీళ్ళ వైపు నుంచి తిరుగుబాటు. వైసీపీ అందుకనే రాజకీయంగా మొన్న ఎన్నికల్లో ఘోరమైన ఓటమి చవి చూసింది. జనానికి డబ్బులు ఇచ్చినా సరే డబ్బులు తీసుకున్న వాళ్ళందరూ ఓట్లు వేసారండి. ఈ విధమైనటువంటి వీటి నచ్చనటువంటి వాళ్ళు వైసీపీని ఓడించినటువంటి పని. ఇప్పుడు అందుకనే తెలుగుదేశం ఇందాక మైనస్ల గురించి మాట్లాడుకున్నాక మైనస్ మార్కుల్లో ఇది కూడా ఎన్ని మార్కులు మైనస్ అవుతాయి అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మరింత ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఈ హత్యల్ని, ఇలాంటి దారుణాలని, అప్రజాస్వామికమైన చర్యలని ప్రజలు ఎప్పుడూ హర్షించరు. ఇది ఖచ్చితంగా అధికార పక్షం పునరాలోచన చేసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చెయ్యాలి. ఇప్పటి వరకు అయితే మాత్రం ఈ 2 నెలల్లో తప్పులు జరిగాయి. వైసీపీ కన్నా ఎక్కువ తప్పులు చేశారు ఈ విషయంలో, అంతవరకు మాత్రం చెప్పగలం. ఫైనల్గా 22A ఏదైతే వాళ్ళకి ఇచ్చేటటువంటి దాన్ని ఆపివేయాలన్నటువంటి నిర్ణయం, దాన్ని ఎలా చూస్తారు? 22A విషయంలో ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు అని అంటే,
3 నెలల వరకు మొత్తం రిజిస్ట్రేషన్లు ఆపాలని అనుకున్నారు. ఎందుకు అనుకున్నారు అంటే దీనికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూములకు సంబంధించినటువంటి అసైన్డ్ భూములు కానీ, లేకపోతే ప్రభుత్వ భూములకు సంబంధించినటువంటి కానీ, చొక్కల భూములకు సంబంధించినటువంటి కానీ, దేవాలయ భూములు కానీ ఎక్కడికక్కడ వైసీపీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, లేకపోతే వైసీపీకి ప్రభుత్వానికి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి వాటిల్లో కబ్జాలు చేయటము, సొంతంగా రాయించుకోవటము, అప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కొంత మొత్తం వెబ్లాండ్లోకి ఎక్కించుకోవటము, సొంత భూములుగా ఇవన్నీ చేశారండి. ఎక్కడికక్కడ జరిగే మీరు ఇవన్నీ బాగా పీక్లోకి వెళ్ళింది విశాఖపట్నం చుట్టుపక్కల ప్రాంతం. ఎందుకు? రాజధానికి సంబంధించినటువంటి చుట్టుపక్కల ప్రాంతం. అక్కడ మీరు గమనిస్తే కీలకమైనటువంటి ఒక ప్రాతిపదిక ఉంది. ఈ భూములు ఇవన్నీ స్వాహాకి వైసీపీలో జరిగిన 2 సిట్లు వేశారు అక్కడ భూ కుంభకోణాల మీద. తెలుగుదేశం టైంలో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావు ఇద్దరు పోట్లాడుకొని గంటా శ్రీనివాసరావు భూములకు సంబంధించిన కుంభకోణాలు చేశారని అయ్యన్న పాత్రుడు ఆరోపణ చేస్తే తెలుగుదేశం పార్టీ సిట్టు వేసింది. అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. వాళ్ళు మేము ఎన్ని తెలుస్తాం, గంటా శ్రీనివాసరావు ఇది అన్నారు. వచ్చింది సిట్ రిపోర్ట్ వచ్చింది, వైసీపీ కూడా అధికారంలోకి వచ్చింది. దాని మీద ఏమీ సిట్టు దాన్ని బయటికి రాలేదు. దాని తర్వాత ఏం చేశారు, వీళ్ళు ఒక సిట్ వేశారండి వైసీపీ. దానికి కూడా నివేదిక వచ్చింది. 2 సిట్లు నివేదికలు తీసుకున్నారు. చర్యలు తీసుకున్నారంటే చర్యలు తీసుకోలేదని 2 సిట్లు నివేదికలు పెట్టుకొని ఎక్కడ ప్రభుత్వ భూమి ఉంది, ఎక్కడ ప్రైవేటు భూమి ఉంది, ఎక్కడ దీనికి ఓనర్ లేడు, ఎక్కడ బలహీనమైన ఓనర్ ఉన్నాడు, దాన్ని మనం ఆక్రమించేద్దాం. ఇదండి చేసింది. మీకు అదే ఇప్పుడు పెద్దిరెడ్డి సంబంధించినటువంటి మదనపల్లి ఫైల్స్ ఏంది? రేపొద్దున ఆధారాలు ఉన్నాయి, మేము వదిలిపెట్టము, మేము అన్ని ఆధారాలు చేస్తామంటే ఆయన కూడా మా చూడమని అంటున్నాడు. మదనపల్లి ఫైల్స్ ఏంటి? వాళ్ళ కుటుంబంలో వాళ్ళ సతీమణితో 1000 ఎకరాలోనో ఇంకోటి, వాళ్ళ అబ్బాయి ఆయన పేరుతో వాళ్ళ అనుయాయులు 100,000 ఎకరాలు ఏంటండి? అదేవిధంగా మీకు కోకొల్లలు ఇవి మీరు గమనించండి. బాలినేని అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో ఉన్న గొడవలు ఏంటి మీరు గమనించండి. మీకు తెలియదు కాదు కదా, ఒంగోలులో జరిగినటువంటి ప్రకాశం జిల్లాలో ఏంటి అని అంటే భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బాలినేనికి వ్యతిరేకంగా ఆయనకి వెళ్ళి కంప్లైంట్ చేస్తే అక్కడ ఎస్పీ కానీ లేదా కలెక్టర్ కానీ వీళ్ళకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారనే దాని మీద అలిగాడు జగన్మోహన్ రెడ్డి మీద. ఆయనకు మంత్రి పదవి పోవటం ఇవి కాదు ఇక్కడ. ఆయన అనుయాయులకు సంబంధించినటువంటి భూ కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో అధికారులు నాకు సహకరించట్లేదు, ముఖ్యమంత్రి నువ్వు ఏం చేస్తున్నావు అని నా గవర్నమెంట్ వద్దు అది అని ఇవన్నీ చేశాడు కదా. ఇప్పుడు దాని మీద సిట్టేస్తామని వీళ్ళు అంటున్నారు. ఆయన కూడా ఆయన పథకాల్లో ఆయన ఉండడు. ఇవన్నీ ఎందుకులే కానీ జగన్మోహన్ రెడ్డి ఎలాగో మనల్ని ఇది చేయలేకపోయాడు, మేము అవసరం అయితే మరి పవన్ కళ్యాణ్తో ఉన్న సంబంధాలు ఇచ్చి అది జనసేన పార్టీలో చేరితే ఈ సిట్లు బొట్లు గొడవన్న ఉండదు కదా, భూములు అలానే ఉంటాయి. ఇలాగా నెల్లూరు దగ్గర నుంచి మొదలుపెట్టి అన్ని ప్రాంతాల్లో అండి భూములకు సంబంధించినటువంటి ఆక్రమణలు జరిగిన నేపథ్యంలో ప్రధానంగా 22A దీని మీద రివ్యూ చేసినటువంటి మీరు రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియాకి సంబంధించినటువంటి వచ్చినటువంటి ఫిర్యాదులు గిన వేల ఫిర్యాదులకు సంబంధించి ఈ ప్రభుత్వం ఏం చేసింది, చాలా తెలివిగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బాధితులు ఉన్నారో రెవెన్యూకి సంబంధించిన భూములకు సంబంధించిన బాధితులు అందరూ ఫిర్యాదులు ఇవ్వండి అందరూ తెచ్చిచ్చారు. దాంట్లో వైసీపీ వాళ్ళే అంటే 90% వైసీపీ వాళ్ళ ఆక్రమణలు వ్యవహారము దౌర్జన్యాలు, ఇంకా 10% ఎవరో ఒకళ్ళు ఉంటే ఉండొచ్చాము జనం, తెలుగుదేశం వాళ్ళు కూడా అక్కడెక్కడ ఉంటే ఉండొచ్చాము అని. అయితే మరి ఇవన్నీ తీసుకున్న తర్వాత మరి ఇవన్నీ ఎక్కడున్నాయి భూములు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ అనుయాయులు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ దగ్గర ఉన్నాయి. ముందు ఫస్ట్ ఇమీడియట్గా దీన్ని రిజిస్ట్రేషన్ ఆపేశారు అనుకోండి. దీన్ని మొత్తం ఎవరెవరి దగ్గర ఉన్నాయో మొత్తం సంబంధించినటువంటి తీసి మదనపల్లి దగ్గర నుంచి మిగతా అన్నీ కూడా తీసి మనలో లైన్లోకి వచ్చారనుకోండి, లైన్లోకి వస్తే ఏమి ఇబ్బంది లేదు. లైన్లోకి మీన్స్ అంటే రాజకీయంగానో పార్టీల్లో చేరటమో ఏదో ఒకటి ఉంటే కదా లైన్లోకి రావటం అనేది, మనకు రాసి ఇచ్చేయడం అది ఏదో ఒక లైన్ ఉంటుందండి. ఇప్పుడు ఏముంటుందని ఇప్పుడు విశాఖపట్నం భూములకు సంబంధించినటువంటిది ఉందండి. ఎవరు ప్రధానమైనటువంటి నిందితుడు భూమికి సంబంధించినటువంటి ఎక్కువ ఆరోపణలు వచ్చినట్టు విజయసాయిరెడ్డి బీజేపీ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళాడు అనుకోండి. సపోజ్ ఆయనకి ఇప్పుడు అనేకమైనటువంటి సమస్యలు వచ్చినాయి, రాజ్యసభ సభ్యుడు ఆయనతో పాటు 4 నేను చేసుకొస్తానని బేరం పెట్టాడు అనుకుందాను. సపోజ్ నేనేమి ఆయన పోతాడని ఇలాంటి ఊహాగానాలు చాలా ఉన్నాయి అనుకోండి. మరి విజయసాయిరెడ్డి భూములకు సంబంధించినటువంటి విషయంలో ఏమి ఇబ్బంది ఉండదండి. ఇంకా ఒక ఆదేశాలు వచ్చేస్తాయి. విజయసాయిరెడ్డి వరకు ఆ మార్క్ చేసినటువంటి భూముల విషయంలో మీరు ఏమీ జోక్యం చేసుకోవద్దు అని ఇండైరెక్ట్ ఆదేశాలు వచ్చేస్తాయి. మరి అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం, ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వమే కదా. కాబట్టి ఆ 3 నెలల పాటు
ఈ సెటిల్మెంట్ సంబంధించిన వ్యవహారం అన్నీ జరిగిద్దని అనుకున్నా. ఇంకా చర్యలు తీసుకొని మరి ఏమన్నా అసైన్డ్ భూములు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక జీవో ఇచ్చాడు కదా, అసైన్డ్ భూములు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, అమ్ముకోవచ్చు. 20 ఏళ్ళు ఉన్నటువంటి వాళ్ళు అందరు కదా, ఎవరెవరు కొన్నారు అప్పుడు, ఆ కొన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇప్పుడేమన్నా తిరిగి వాళ్ళకి ఇస్తామని అంటే మళ్ళీ వాళ్ళు రెడీగా ఉంటారు. ఏదో పదో పరకు అమ్ముకున్నటువంటి వాళ్ళు మళ్ళీ నాకు చంద్రబాబు నాయుడు ఇస్తా అంటే నా భూమి నాకు ఇప్పించు మహాప్రభు అని అంటారు వాళ్ళు. ఇప్పిస్తాడేమో కాదు. మరి ఇలాంటివన్నీ కూడా మరి వైసీపీకి సంబంధించినటువంటి బలం ఏమిటి అని అంటే ఆ భూములకు సంబంధించినటువంటి ఈ భూములు ఇవన్నీ మీద గతంలో కన్నా ఎక్కువ ఎందుకు భూములు మీదకి వెళ్ళారు వైసీపీ వాళ్ళు? గతంలో కూడా ఏం తక్కువే తెలుగుదేశం వాళ్ళు అప్పుడు కుంభకోణాలు చేయలేదు. మనం మాట్లాడుకున్నాం కదా, గంటా శ్రీనివాసరావు ఆరోపణలు, సిట్టు వ్యవహారం అప్పుడు కూడా ఉన్నాయి కదా. ఎందుకు ఇంత వెళ్ళారు అనేటువంటి అంశంలో ఒకటే పాయింట్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రజాప్రతినిధులకు వచ్చేటువంటి ఆదాయం, ఎమ్మెల్యేల దగ్గర నుంచి, మంత్రుల దగ్గర నుంచి, ఎంపీల దగ్గర నుంచి, ఇవన్నీ సంప్రదాయంగా వచ్చే ఆదాయం మొత్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి తన దగ్గరకే రూట్ చేసుకున్నాడు. ఇసుక, మందు, అదేవిధంగా మైన్స్ కూడా అండి. ఎవరు మైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా వేరే వాళ్ళు, పెద్దిరెడ్డి వాళ్ళే చేయాలి, సుబ్బారెడ్డి వాళ్ళు చేయాలి, లేకపోతే ఇప్పుడు 5 జగన్మోహన్ రెడ్డి తర్వాత 4 ఉంటారు కదా, ఆ 4 సంబంధించినటువంటి వ్యవహారమే తప్ప ఏ ప్రజాప్రతినిధికైనా సరే సంప్రదాయంగా వచ్చేటువంటి ఆదాయం ఉందా అండి? లేదు. పోనీ ఏమన్నా నువ్వు డెవలప్మెంట్ ఉంది, రోడ్డు వేసావా, రోడ్డు వేస్తే ఏమన్నా ఇంత పర్సెంటేజ్ వద్దని, రోడ్డు లేదు, కనీసం కలవట్టు కట్టింది లేదు. ఎవరన్నా చేసినటువంటి వాళ్ళు పంచాయతీ సర్పంచులు వాళ్ళు వీళ్ళు ఆ ఊర్లో ఆ భవనాలు కట్టారు, గ్రామ వార్డు సచివాలయ భవనాలు జగన్మోహన్ రెడ్డి కట్టమంటే కట్టారు. కట్టి వాళ్ళందరూ అప్పులు పాలయ్యి వాళ్ళే ఓడిచ్చారు మన జగన్మోహన్. నువ్వు వాళ్ళకి ఆదాయం రానే లేదు. వాళ్ళు ఇది చేసిన తర్వాత ఏం చేస్తారు? భూములు మీద పడ్డారు. మన గవర్నమెంట్ ఉంది, ఎంఆర్ఓ, వాళ్ళిద్దరు కుమార్కి. అమ్మాకి ఏం కావాలి? ఎంఆర్ఓకి తన వాటా కావాలి, వాడు నీ వాటా నువ్వు తీసుకుపోయేది ఏముంది? గవర్నమెంట్ ప్రభుత్వ భూములు కదా. ఈ పని చేసినటువంటి పరిస్థితి. అందుకనే ఈ 22A సంబంధించినటువంటి విషయంలో ఈ ప్రభుత్వము దాని మొత్తానికి చెక్ పెట్టడం కోసం ఒక ప్రయత్నం అయితే చేసింది. మరి అది నిజాయితీగా ప్రభుత్వ భూములు మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి వచ్చే విధంగా చేస్తారా? లేదు అని అంటే ఏమన్నా ఆ ప్రజాప్రతినిధులు, ఆ రాజకీయ నాయకుల నుంచి ఇంకొక రాజకీయ నాయకులకి ఏమన్నా బదలాయింపు జరుగుతుందా ఏమిటి అనేటువంటి భవిష్యత్తులో మనం చూడేసేటువంటి విషయమే. 22A నిలుపుదల మాత్రము, రిజిస్ట్రేషన్ నిలుపుదల మాత్రము మంచి ఆలోచనే, ఖచ్చితంగా మంచి నిర్ణయమే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. ఓవరాల్గా అయితే రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు సైద్ధాంతిక మార్పు లేదా ప్రభుత్వపు మార్పు సందర్భంగా వచ్చే విధానాల మార్పు, దీనివల్ల జరిగే ప్రయోజనమా నష్టమా అనేటువంటిది మాత్రం ఆఫ్టర్ 5 years మాత్రమే తేలుతుంది. ఏం జరుగుతుందో చూద్దాం.